ఉంటది స్టార్స్ లో. మీకు కంప్లీట్ గా ప్రాపర్ అందులోని అన్ని కోర్సెస్ కూడా నేను నేర్పిస్తాను. స్కిన్ కాస్మెటాలజీ, హెయిర్ కాస్మెటాలజీ, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్, అద్భుతమైన కోర్స్ నేర్పించడం జరుగుతుంది. 3 to 6 months. 15 years ఎక్స్పీరియన్స్ ఉండే నాకు. మరి నేను 2018 లో వెస్టీజ్ కి ఎందుకు రావడం జరిగింది అంటే, జస్ట్ వెస్టీజ్ కోసం మన అప్లైనర్ అండి సునీల్ సాహు సార్, మీకు ఈ రోజు ఎవరైతే చెప్పడానికి వచ్చారో, వెస్టీజ్ కోసం ఎవరైతే మీకు ఫోన్ చేస్తున్నారో వాళ్ళనే మీ అప్లైనర్ అంటారు. సో అలాగే సునీల్ సాహు సార్ కూడా నాకు చెప్పడం జరిగింది. అయితే నెగ్లెక్ట్ చేశామండి 6 months. మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు, ప్రొడక్ట్ ఏంటో తెలుసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకు అంటే మార్కెటింగ్ అంటే చాలా చాలా చిరాకుండే. మార్కెటింగ్ పర్సన్ అనేసరికి ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంకొకరి కాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి అని ఒక మైండ్ లో ఒక థాట్ ఉండే. ఇలాంటి నెగటివ్ థాట్స్ తో ఏమైంది అంటే ఒక 6 months నెగ్లెక్ట్ చేసి, తర్వాత కొంచెం మా హస్బెండ్ కి షుగర్ అటాక్ అయ్యిందండి. 440 షుగర్ ఉంది, లంగ్స్ లో ఇన్ఫెక్షన్ వచ్చింది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఒకేసారి ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగింది. అలాంటి టైంలో లైఫ్ టైం మెడిసిన్ వాడమని చెప్పారు. అలాంటి టైంలో మళ్ళీ నేను ఎవరైతే నాకు సునీల్ సాహు సార్ చెప్పున్నారో ఏం చెప్పానంటే, సార్ ఫోన్ చేసి, సార్ ఇలా అన్ని హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ కావాలండి అంటే, సో ఆధార్ కార్డ్ ఇచ్చి 10 to 20% డిస్కౌంట్ అని చెప్పి ప్రొడక్ట్ తీసుకున్నాను. కానీ ఆయనకి నేను చెప్పిన మాట ఏంటంటే, సార్ ప్రొడక్ట్ తీసుకున్నంత మాత్రాన నన్ను బిజినెస్ చేయమని చెప్పకండి, అలాగే మీటింగ్స్ కూడా రమ్మని చెప్పకండి. మీటింగ్స్ కి రమ్మని చెప్పారంటే నేను వెస్టీజ్, నేను ప్రొడక్ట్ కూడా తీసుకోను, ఐడి కూడా వేసుకోను. ఎందుకంటే నాకు అవ్వదు. నేను మార్నింగ్ 9 to నైట్ 10 వరకు నేను క్లినిక్ లోనే ఉండాలి. బయటకు వస్తే నాకు అస్సలు అవ్వదు. మీటింగ్ కి అయితే నేను అస్సలు రాను. నలుగురిలోకి వచ్చి మాట్లాడాలి, మీటింగ్ చేయాలి అంటే నేను చేయను. అలా అంటే నేను తీసుకుంటానని చెప్పాను. లేదు మేడం మీరు ఏ మీటింగ్ కి రావద్దు, ప్రొడక్ట్ తీసుకోండి అన్నారు. నిజంగా చెప్తున్నానండి, చాలా మంది వెస్టీజ్ అంటే ఏదో మనకేదో అవసరం, ప్రొడక్ట్ ఏదో సేలింగ్ గర్ల్స్ లాగా చూస్తారు. ఎందుకండి అసలు సేలింగ్ గర్ల్స్ లా చూడవలసిన అవసరం ఏముంది? నిజంగా వెస్టీజ్ గాని ప్రొడక్ట్స్ అర్థమైందంటే ఇంకొక జన్మ మీకు వచ్చేసినట్టే. నేను చాలా ఒక ఒక ఎంత హ్యాపీగా మీ అందరితో ఒక ఈరోజు ఒక లీడర్ లాగా, ఒక యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లాగా, లేదంటే ఒక ఇన్కమ్ తీసుకునే లేడీలా మాట్లాడట్లేదండి. మీ ఇంట్లో ఒక పర్సన్ గా నేను మాట్లాడుతున్నాను. ప్రొడక్ట్ వినడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. మీకు తెలుసా అండి, ఈ రోజు ఒక్కసారి హాస్పిటల్, ఎనీ హాస్పిటల్ ఒక్కసారి మీరు బయటికి వెళ్ళి ఒక 1 hour నించుంటే ఎన్ని హెల్త్ కాంప్లికేషన్స్ తో వస్తున్నారో ఆ రోజు తెలుస్తుంది నిజంగా హెల్త్ అంటే ఏంటి అనేది. బెడ్ మీద ప్రాపర్ గా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. ఒక పర్సన్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఒక్కసారి హెల్త్ ప్రాబ్లం వచ్చి మీరు బెడ్ మీద ఒక గంట మీరు పడుకుని ఉంటే ఆ రోజు ఏ ప్రాబ్లం ఉండదు, ఒక హెల్త్ ప్రాబ్లం తప్ప. నేను లెగిస్తే చాలరా దేవుడా అనే సిచ్యువేషన్ కి వస్తాం. అలాంటి సిచ్యువేషన్ కి రాకుండా ఉండాలంటే న్యూట్రిషన్స్ నిజంగా భగవంతుడు నిర్ణయం అండి మన దగ్గరికి వచ్చిందంటే వెస్టీజ్. ఎంత అదృష్టమో. అలాంటిది ఈ రోజు మనం ఎవరికైనా చెప్పుంటే, అమ్మో ఇది వాడాలా, ఇది కొనుక్కోవాలా. 7 point బ్లడ్ ఉందండి ఒక లేడీకి మొన్న. కళ్ళు తిరిగి పడిపోయారు, హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యారు. ఏం చేయలేదండి 3 days. మొత్తం మెడిసిన్ అంతా పెట్టారు, గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించారు, ఏం చేయలేదు. నేను మెడిసిన్ చూస్తే ఏమి ఇచ్చారంటే జస్ట్ ఐరన్ క్యాప్సూల్స్ ఇచ్చి పంపించారు. అంతే, ఐరన్ డెఫిషియన్సీ వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది, మొత్తం స్కిన్ అంతా పాలిపోయింది. అది మెడిసినే వాడాలి, వాళ్ళు మెడిసినే వాడాలి, కిడ్నీ ప్రాబ్లం వచ్చేయాలి. అంతే తప్ప న్యూట్రిషన్ కోసం తెలుసుకోవడానికి కూడా ఈ రోజు మనం ప్రాపర్ గా ఎంత చదువుకున్నా, ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా అవతల వాళ్ళు చెప్పింది మనం వినేదేంటి అనేది ఈ రోజు చాలా మంది ఆలోచిస్తున్నారు. బయట వాళ్ళండి, మన వెస్టీజన్ కోసం నేను చెప్పట్లేదు. అయితే అలాగే సిచ్యువేషన్ లో నేను కూడా ఉన్నాను. నేను కూడా ఏం తక్కువ లేనండి. మీ ఇక్కడ చెప్పేవన్నీ జరిగేవన్నీ నా లైఫ్ లో కూడా జరిగినాయి. మీటింగ్స్ గట్రా అంటే రానండి, బట్ న్యూట్రిషన్ తీసుకుంటాను అని చెప్పి యూజ్ చేశాను. మై డియర్ లీడర్స్, నిజంగా చెప్తున్నాను. 440 షుగర్ ఉంటే లైఫ్ టైం ఇన్సులిన్ వాడాలన్నారు స్టమక్ కి. ఈ రోజు వరకు నేను ఇన్సులిన్ చూడలేదు. నేను ఈ రోజు ఫ్రైడే మీకు చెప్తున్నానండి, ఇన్సులిన్ చూడలేదు ఈ రోజు వరకు నేను. బయట వాళ్ళు ఎవరో వేసుకుంటే నేను ప్లానింగ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర చూడడమే తప్ప నేను ఇప్పటి వరకు ఇన్సులిన్ అనేది ఇంట్లో యూజ్ చేయలేదు. ఈ రోజు నా ఇంట్లో షుగర్ కి టాబ్లెట్ లేదు. ఈ రోజు నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ కి టాబ్లెట్స్ యూజ్ చేయలేము హస్బెండ్ కి. ఇప్పటికి నాకు 2 పిల్లలండి. ఈ రోజుకి కూడా నేను వాళ్ళకి న్యూట్రిషన్ ఇస్తున్నాను. హాస్పిటల్ హెడ్డాక్ గానీ, మోకాలు నొప్పులకు గానీ, షుగర్ గానీ, బీపీకి గానీ, గ్యాస్ట్రిక్ గానీ దేనికి కూడా ఈ రోజు నేను హాస్పిటల్ మెట్టు ఎక్కలేదంటే మీరు నమ్మాల్సిందే. ఎందుకంటే ప్రాపర్ న్యూట్రిషన్ యూజ్ చేస్తాను నేను. మార్నింగ్ వాడతాను, నైట్ వాడతాను. మా హస్బెండ్ కి బయటికెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తనకి ఇన్ టైమ్‌లో ఫుడ్ కూడా ఒక్కొక్కసారి పెడతానో లేదో నాకు తెలీదు గానీ, ఇన్ టైమ్‌లో నేను టేబుల్ దగ్గరికెళ్ళిపోయి షుగర్‌కి గ్లూకో హెల్త్ ఇస్తాను, నీమ్ ఇస్తాను, ఫ్లాక్స్ ఆయిల్ ఇస్తాను, అలాగే స్పెర్లోనా ఇస్తాను.
అలోవెరా ఇస్తాను అండ్ ఆమ్లా ఇస్తాను. నెక్స్ట్ టాక్సిక్ ఏదో ఒకటి ఇందులోని ఆయుష్ అంతాలో ఏదో ఒకటి యాడ్ చేసి ఈ న్యూట్రిషన్స్ అన్ని చేతిలో వేస్తాను. ఈవెన్ కాల్షియం కూడా వేస్తాను. ఇంకా ప్రాపర్‌గా ఇంకేమైనా కొంచెం ఏమైనా ఇంకొంచెం ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, దానికి తగ్గ న్యూట్రిషన్ వాడతాను. అదే మా బాబుకి అయితే పిల్లలు చిన్నోళ్ళే కదండీ! మా బాబుకి కాల్షియం 2 వేస్తాను. స్పిరులినా వేస్తాను. అలోవెరా వేస్తాను. ఫ్లాక్స్ ఆయిల్ వేస్తాను. ఇవి వాడికి చేతిలో వేసుకున్న తర్వాతే వాడు వెళ్ళాలి. ఈవెన్ నైట్ అయినా, మార్నింగ్ అయినా. మా పాపకండి ఖచ్చితంగా శానిటరీ ప్యాడ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇంటిమేట్ వాష్ ఖచ్చితంగా తనకి పంపిస్తాను. అలోవెరా పంపిస్తాను. నెక్స్ట్ కాల్షియం పంపిస్తాను తనకి. స్పిరులినా పంపిస్తున్నాను. అంటే తను బయట ఎక్కడ ఏదైనా ఫుడ్ తింటే ఏ ప్రాబ్లమ్ రాకుండా తనకి న్యూట్రిషన్. ఈ రోజు వరకు మెడికల్‌గా కూడా ఏ ప్రాబ్లమ్ లేకుండా ఉంది అంటే న్యూట్రిషన్. మెడికల్‌గా వెళ్తే ఎన్ని రకాల టెస్టులు చేసి ఇన్ని డబ్బులవుతున్నాయండి. సో, ఇలా ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో లీడర్స్, ఇలా రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే నేను వెస్టీజ్ తీసుకున్నానండి. అసలు అంతవరకు నాకు వెస్టీజ్ చెయ్యాలనే ఆలోచన, ఇంకొకరి ఇంటికెళ్ళి చెప్పాలనే ఆలోచన మైండ్‌లో థాట్ కూడా లేదు లీడర్స్. నిజంగా చెప్తున్నాను. ఎప్పుడైతే నాకు నేను ఓన్‌గా ఫీల్ అయిన రిజల్ట్ అది. రిపోర్ట్స్ ఫస్ట్ 21 డేస్ ముందు రిపోర్ట్స్, 22 డేస్ తర్వాత రిపోర్ట్స్ చూస్తే బ్యాడ్ కొలెస్ట్రాల్ నార్మల్‌కెళ్ళింది. షుగర్ నార్మల్‌కొచ్చింది. లంగ్స్‌లో ఉన్న ఇన్ఫెక్షన్ నార్మల్‌కొచ్చింది. అదే టైంలో చాలా ఇంకా ఎంత మిరాకిల్ జరిగిందంటే అప్పుడు బయటికి చెప్పకుండా బిలీవ్ చేశాను. ఓకే. న్యూట్రిషన్‌లో రిజల్ట్ ఉంది గాబట్టి బిజినెస్ జోలికైతే ఎళ్ళకూడదు. బిజినెస్ జోలికి వెళ్ళామంటే మళ్ళీ నా క్లినిక్ డిస్టర్బ్ అయితదని చెప్పి న్యూట్రిషన్ వాడుకోవడం స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడ రెండో టెస్టింగ్. నెలకి ప్రొడక్ట్ మనం కొనుక్కుంటే నిజంగా ఫిఫ్త్ మంత్ వచ్చుద్దా లేదా అని 4 మంత్స్ కొనుక్కున్నాక టెస్ట్ చేశానండి. ఫిఫ్త్ మంత్ నాకు ప్రొడక్ట్ ఫ్రీ వచ్చింది. అసలు 1 పైసా కూడా లాస్ అని అనిపించలేదు లీడర్స్. ఎప్పుడైతే నాకు ప్రొడక్ట్ వచ్చిందో అప్పుడు స్టార్ట్ చేశానండి. ఆ సార్‌ని పిలిచి మీటింగ్‌కి రాను, బయటికి రాను. కానీ మీరు నాకు ప్రొడక్ట్ అందిస్తే నెలకి నేను ప్రొడక్ట్ అమ్మేస్తాను అని చెప్పి సార్ దగ్గర ప్రామిస్ చేసుకొని రూ. 1,00,000 ప్రొడక్ట్ అమ్మాను. అది మీకు తెలుసు. అమ్మిన తర్వాత సేల్ గర్ల్‌లా మారాను. ఒక 30,000, 40,000 ఇన్‌కమ్ వచ్చేది. క్లినిక్ ద్వారా ఒక 30,000 స్టాఫ్‌కి సాలరీ అన్నీ ఎళ్ళిపోయి ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ అయిపోయాం. అంతా బావుంది. అలాంటి టైంలో 2018లో ఒక ఈవెంట్ ఉంది అంటే ఇవి ఇంకెప్పుడు ఈవెంట్‌లకి వెళ్ళనని చెప్పి మళ్ళీ పిలుస్తున్నారేంటి సార్ మీరంటే, లేదు మేడం ఒక్క ఈవెంట్‌కే రండి. నేను మళ్ళీ మళ్ళీ పిలనని చెప్పారు. ఆయన ఒక్క ఈవెంట్‌కే రమ్మన్నారు కదా! ఆయన మళ్ళీ నాకు టార్చర్ పెట్టరని చెప్పేసి 2018లో మే 21న ఒక ఈవెంట్‌కి అటెండ్ అయ్యాను. మెగా బూట్ క్యాంప్ అండి. 2000 పీపుల్ ప్లస్‌తో అయ్యింది. నిజంగా చెప్తున్నా ఆ రోజు డెసిషన్ తీసుకున్నాను. ఈవెంట్‌లో మరి ఏం జరుగుతదో నాకు తెలీదండి. మన తలరాతని మారుస్తారో, మన మైండ్‌ని మారుస్తారో, లేతే మన మైండ్ తీసేసి వేరే మైండ్ పెడతారో, లేతే ఇంటర్నల్‌గా మనకొక ఫైర్ ఉంటది. దాన్ని రిలీజ్ అవుతుందో ఏమైతదో నాకు తెలీదు. ఆ మీటింగ్‌లో లాస్ట్‌లో కూర్చొని కూర్చోడానికి చైర్ కూడా లేకుండా నించున్న నేను అదే మీటింగ్‌లో ఒకే డెసిషన్ తీసుకున్నానండి. 4 గోళ్ల మధ్య ఎన్ని లక్షలు సంపాదించిన వాల్యూ ఏముంది? ఒక గుర్తింపు లేదు. నా దగ్గర క్లినిక్ నేర్చుకొని నా అపోజిటే పెడుతున్నారు. నా పక్కనే పెడుతున్నారు. అసలు ఏంటిది? ఇక్కడ ఏది సాధించారని ఇంత స్టేజ్ మీద అప్రిషియేట్ జరుగుతుంది. ఇంతమంది స్పీకర్స్ వచ్చారు అని చెప్పి చాలా ఇంటర్నల్‌గా నేను ఒక ఫీలింగ్స్ అనేది బ్లైండ్ పీపుల్ డబ్బులు తెచ్చుకుంటున్నారు. కాళ్ళు లేని పీపుల్ సంపాదిస్తున్నారు. ఏందో జరుగుతుందని చెప్పి ఆ రోజు తీసుకున్న డెసిషన్ అండి. నేను మళ్ళీ వైజాగొచ్చి సునీల్ సాహు సార్‌ని పిలిచి ఒకటే చెప్పాను. ఏమో నాకు తెలీదు సార్ అక్కడ ఏమో జరిగింది. బట్ నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఏం చేయాలి అంటే, ఎందుకు చేయాలి అనేది మీరు డిసైడ్ అవ్వండి. ఎలా చేయాలి అనేది నేను చెప్తానన్నారు. ఎందుకు చేయాలి అంటే, నాకు ఆల్రెడీ మనీ మైండ్ అండి. మీరందరూ అనుకోవచ్చు లక్ష్మి మేడం మీరెందుకు అలా చెప్తున్నారు అంటే, యెస్ అండి. ఆరోగ్యం అయితే 50% ఖచ్చితంగా కావాలి. ఆరోగ్యపరంగా అంత స్ట్రాంగ్. డబ్బు లేకపోతే వాల్యూ లేదు. మనీ ఈస్ ఎ మోర్ మోటివేషన్. చాలా మంది డబ్బుదేముందండి నేను డబ్బు కోసం రావట్లేదంటే, డబ్బు కోసం లేకపోతే ఏముందండి. ఒక 10,000 ఎవరైనా అడిగి చూడండి. ఎవ్వరికైనా ఒక 10,000 అర్జెంట్‌గా అవసరమని ఫోను చేయండి. ఒక 50,000 అర్జెంట్‌గా అవసరమని ఒక 10 మందికి ఫోను చేయండి. ఒక్కరైనా మీకేస్తారేమో చూడండి. అదే 50,000 నేను మా పాపకి ల్యాప్‌టాప్ కొనడానికి నేను వెస్టీజ్‌కి నేను మెయిల్ పెట్టానండి. మెయిల్ పెడితే ట్రావెల్ ఫండ్ మార్నింగ్ మెయిల్ పెడితే మరుసటి రోజు మార్నింగ్ కల్లా నాకు 48,000 నాకు అకౌంట్‌లో పడింది. నేను మా పాపకి ల్యాప్‌టాప్ కొన్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఎవరిస్తారండి? ఎవరైనా ఇస్తారా? మనీయేనండి అవసరం ఈరోజు. మనీ ఉంటేనే మనుషులతో మాట్లాడుతున్నారు.
ఒంటి మీద గోల్డ్ ఉంటేనే ఈ రోజు మనిషిని తలెత్తి చూస్తున్నారు. నీ అకౌంట్ లో ఎంత ఉంది, నీ ఇంట్లో ఎంత ఉంది, నీ నీ ఒంటి మీద ఎంత ఉంది, నీకు బ్యాక్ సైడ్ ఎంత ఉంది, నువ్వు ఎలా ఉన్నావు. మనీ లేకపోతే ఈవెన్ మనకి ఉన్న పిల్లలు కూడా మనకి ఫ్యూచర్ లో వాల్యూ ఇవ్వరండి. అలాంటి డేస్ లో ఉండేటప్పుడు మనీ అవసరం లేదండి, హెల్త్ కోసం చేస్తున్నానండి, నేను ఫుల్ సెక్యూరిటీ అండి. ఎవ్వరు సెక్యూరిటీ కాదండి. సెక్యూరిటీ అంటే నీ అకౌంట్ లో నీకు చక్కగా ఒక 5-6 కోట్లు నీ పేరు మీద ఎప్పుడైతే ఉందో నువ్వు సెక్యూరిటీ ఉన్నట్టే. నువ్వు కాలు కింద కూడా పెట్టవలసిన అవసరం లేదు. బట్ అలా ఈ రోజు ఎవరు లేం కాబట్టి ఒక రాయల్టీ ఇన్కమ్ కోసం చేయాలి. సో ఎప్పుడైతే స్టార్ట్ చేశానండి, మీటింగ్ వెళ్ళాను, లీడర్స్ చాలా మోటివేట్ అయిపోయాను. మళ్ళీ వచ్చాను. స్టార్ట్ చేసిన తర్వాత మీరు అందరూ ఫేస్ చేసిన ప్రాబ్లమే నేను ఫేస్ చేశాను. ఏంటంటే ఎవరికి చెప్పినా నెగటివ్సే. న్యూట్రిషన్ వేసుకుంటే ఏదో అయిపోతది, ఏదో అయిపోతది, మనుషులు చచ్చిపోతారేమో. అలాగే మరి కొంతమంది అయితే ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశారు. కొంతమంది అయితే పేస్ట్లు అమ్ముకుంటున్నావు, సబ్బు అమ్ముకుంటున్నావా, నీకేం పట్టుకుంది, హ్యాపీగానే ఉన్నావు కదా, సంపాదించుకుంటున్నావు కదా, ఇంకేంటి ఇవన్నీ చేస్తున్నావు. ఇవన్నీ నెగటివ్స్ ఎలా అంటే అండి, నన్ను మార్చేసాయి. మీటింగ్కి వెళ్ళి ఎంత మోటివేట్ వచ్చానో, అప్లైనెస్ ఎంత బాగా ఉన్నానో, కంప్లీట్ గా నా మైండ్ చేంజ్ చేసింది. ఏం చేంజ్ చేసింది? సొసైటీ చేంజ్ చేసింది. నీ పక్కన ఉన్నోళ్ళు చేంజ్ చేశారు, నీ ఫోన్ లో ఉన్న నీ ఫ్రెండ్స్ చేంజ్ చేశారు, నీ ఇంట్లో ఉన్న నీ హస్బెండ్ చేంజ్ చేశారు, నీ చుట్టుపక్కల ఉన్న నీ ఏదైతే నేచర్ ఉందో కంప్లీట్ గా నా మైండ్ చేంజ్ చేసింది. ఏంటి, నేనేమి చేయలేను, నేనేమి సాధించలేను, నా లైఫ్ ఇంతే, నా మాట ఎవరు వినరు, నీది ఇంతే, నీది ఇంతే అని చెప్పి మొత్తం బ్రెయిన్ కి ఎక్కిన తర్వాత మొత్తం క్లోజ్ చేస్తాను. కేటలాగ్ బుక్స్ అన్ని క్లోజ్ చేసి పక్కన తోసేసాను. ఇవన్నీ నాకు ఎందుకురా బాబు, నేనేదో హెయిర్ ఫాల్ కి అమ్మేసుకుంటున్నాను, సన్ స్క్రీన్ లోషన్ అమ్మేసుకుంటున్నాను, బానే ఉంది, చక్కగా నెలకు 40-50 వేలు సంపాదించుకుంటున్నాను, ఇవన్నీ నాకు ఎందుకు వచ్చింది తలనొప్పి, ఎందుకు ఈ వెస్టీజ్. ఒకవేళ చాలా మంది చెప్తారు కదండి, వెస్టీజ్ తీసేస్తే, కంపెనీ లేకపోతే ఏమైతుంది, కంపెనీ లేకపోతే నేను ₹1,00,00,000 పెట్టాను ఇక్కడ భయపడడానికి. అసలు ఎలా మాట్లాడతారంటే, ఒక మన మోడీ గారు ప్రతి రాంగ్ వర్డ్ కి జిఎస్టి పడతదని ఒక అనౌన్స్మెంట్ చేస్తే ఎవ్వరు నాలుక నుంచి ఒక బ్యాడ్ వర్డ్ రాదండి. వెస్టీజ్ అనే కదా ఏదైనా సరే, వెస్టీజ్ అనే కదా ఏదైనా సరే. ఈ రోజు ఎదుగుతున్న వ్యక్తిని అసలు డౌన్ ఫాల్ చేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తారంటే, సొసైటీలో మనుషులు మనస్తత్వం అలా ఉన్నారు లీడర్స్ ఈ రోజు. అలాంటి మాటలు విని ఈ రోజు మనం వెస్టీజ్ కి క్విట్ అవ్వాలనే ఒక ఆలోచనకు వచ్చేసి స్టాప్ చేస్తున్నాం. పక్క వాళ్ళకి చెప్పాలంటే ఒక మొహమాటం, ఎదురు వాళ్ళకి చెప్పాలంటే ఒక మొహమాటం. అలా ఉంది ఇప్పుడు ఈ సొసైటీ. ఎప్పుడైతే క్లోజ్ చేశానో దాని తర్వాత నేనంతలో నేనే రియలైజ్ అయ్యానండి. ఎందుకయ్యానంటే, ఈ రోజు ఎవరి మాటలైతే నేను డిస్కరేజ్ చేసిందో, ఎవరైతే నువ్వేమి సాధించలేవు, నువ్వేమి చేయలేవని నన్ను ఈ రోజు పక్కన కూర్చోబెట్టానో, వాళ్ళ మాటల కోసం నేనెందుకు కూర్చోబెట్టాలి? నా డ్రీమ్స్ అని నేనెందుకు చంపుకోవాలి? అప్పటికే నేను ఒక కారు డ్రీమ్ పెట్టుకున్నానే. 21st ఈవెంట్‌కెళ్ళి 27th నైట్ ఒక కారు డ్రీమ్ పెట్టుకున్నానే. నెలకి ₹1,00,000 డ్రీమ్ పెట్టుకున్నానే. వీళ్ళందరి కోసం నేనెందుకు మానేయాలని చెప్పి మళ్ళీ నేను వెంటనే బ్యాక్ స్టెప్ వేశానండి. ఎవ్వరి మాట వినలేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కటే గోల్, 1,00,000 కొట్టాలి, కారు తీయాలి. ఇంకింతకు మించి నా మైండ్‌లో ఇంకేం లేదండి. డోర్ వేసినా మళ్ళీ డోర్ కొట్టాను. ఫోన్ కట్ చేసినా మళ్ళీ ఫోన్ చేశాను. వద్దు అన్న వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళడం స్టార్ట్ చేశాను. కొత్త కొత్త బస్ ఎక్కితే బస్‌లో ప్లానింగ్స్, ఆటో ఎక్కితే ఆటో ప్లానింగ్స్, ట్రైన్ ఎక్కితే ట్రైన్‌లో ప్లానింగ్స్. నా క్లినిక్ వచ్చిన వాళ్ళ దగ్గర ప్లానింగ్స్ ఒకటి కాదండి. కూర్చున్నా, పడుకున్నా వెస్టేజ్ తప్ప నా జీవితంలో ఇంకేదీ లేదు. దానికొక్కదానికే ప్లేస్ అన్నట్టట్టుగా ప్రతి విషయాన్ని సాక్రిఫైస్ చేసి, ప్రతి ఫంక్షన్‌ని సాక్రిఫైస్ చేసి, ప్రతి ఈవెంట్‌ని, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లినిక్ చూసుకుంటూ, ఇంటిని చూసుకుంటూ, ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ, ఒక్క 2 ఇయర్స్ నిద్రాహారాలు మాని, అంటే పడుకోవడం మానేశాను, తినడం మానేశాను, క్లినిక్ వెళ్ళడం మానేశాను చెప్పలేదండి. కానీ అవన్నీ కూడా ఫిజికల్‌గా చేశాను, మెంటల్‌గా వెస్టేజ్ చేశానండి. ఒక గోల్ పెట్టుకున్నాను. ఇది తప్ప నా జీవితంలో ఇంకేదీ లేదు అని చెప్పి మెంటల్‌గా ఫిక్స్ అయ్యి నేను స్టార్ట్ చేశాను. 2018లో స్టార్ట్ చేశానండి. అయితే 2018 నుంచి 2020 ఆగస్ట్ 28 వరకు ఈ 2 సంవత్సరాల్లో జరిగిన జర్నీ, అవమానాలు చాలా ఫేస్ చేశానండి. ఎన్ని అవమానాలంటే, ఒక లేడీ బయటికెళ్తే ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తారో అవన్నీ ఫేస్ చేశాను. ఆల్‌మోస్ట్ అన్నీ ఫేస్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏమొచ్చిందో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? నా ఇంటి ముందు వోక్స్ వ్యాగన్ కారుంది. నా అకౌంట్‌లో ఆగకుండా ఈ రోజు వరకు ఆగకుండా ₹1,32,000 ఇన్‌కమ్ ఎవరికి పడతది లీడర్స్ చెప్పండి? బయట ఒక ఐఏఎస్ ఆఫీసర్‌కుందా ఇన్‌కమ్. నేనేం చదువుకున్నాను? డిగ్రీ కరెస్పాండెంట్ చేశాను. అంటే ఇంక నేను వెస్టీజ్‌లో ఏం చేశాను? నాకు నచ్చిన విషయాన్ని 10 మందికి షేర్ చేశాను. ఎవ్వరు ఏమన్నా ఒక చెవిటి కప్పలాగా ఉన్నాను. ఎందుకు అంటే సక్సెస్ వచ్చిన తర్వాతే వాళ్ళు నోరు మూస్తారు. అంతవరకు ఎవ్వరు నోరు మూయరండి. అయితే ఈ రోజు వరకు ఎవ్వరికీ ఆన్సర్ చెప్పలేదు మై డియర్ ఫ్రెండ్స్. 2020 ఆగస్ట్
28th కార్ ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే "నువ్వు చేయలేవు, నువ్వు వేస్ట్, కంపెనీ ఈరోజు ఉంటది, రేపు పోతది, ఇలాంటి పేస్ట్ అమ్ముతున్నావా?" ఇలాగా మొత్తం మాట్లాడిన పీపుల్ ఈవెన్ నా ఇంట్లో, బయట అందరూ కూడా నెక్స్ట్ 2020 తర్వాత వాళ్ళ మాటలు చేంజ్ అయిపోయాయి. ఎలా చేంజ్ అయిపోయాయండి? జీఎస్టీ లేదు కదా! అసలు తనేమనుకున్నా చేసుద్ది. క్లినిక్‌లో సక్సెస్ అయిపోయింది. లైక్ కెరియర్‌లో సక్సెస్ అయిపోయింది. తనేదంటే అదే కరెక్ట్. తనే కరెక్ట్. తనే అడ్మిన్ ఉండాలి గ్రూప్‌కి. గ్రూప్‌కి తను అడ్మిన్ ఉంటే తను ఏదైనా మేనేజ్ చేయగలదు. అసలు తను కార్ డ్రైవింగ్ చేస్తే ఎవరెవరైతే నన్ను ప్లాన్ చెప్పేటప్పుడు ఇలాంటివి మేము చేయమండి అన్నారో, ఈరోజు మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళందరూ మనకు కనిపిస్తారు లీడర్స్. ఓకేనండి. అదే ఆన్సర్ మనం వేరేగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు మనకి ఎంత అమౌంట్ కావాలన్నా వేరే ఒకళ్ళకి ఫోను చేసి డబ్బులు అడగాలనే ఒక ఆలోచన మనకి రావట్లేదు కదండీ! అదే కదా సక్సెస్. మనం సేవింగ్స్‌లో ఉన్నాం కదా! అందుకే వెస్టిజ్ చేయాలి. ఈరోజు మనం నీకు చెప్పడానికి, పక్క వాళ్ళకి చెప్పడానికి సిగ్గుపడాలి అనుకునేటప్పుడు, రేపు పొద్దున్న మనకి డబ్బులు కావాలన్నప్పుడు అదే సిగ్గుంటది కదా! మనం బయట వాళ్ళు అడగాలంటే. అలాంటి డే రాకుండా ఉండాలి అంటే, ఈరోజు మనం తీసుకునే డెసిషన్ మాత్రమే రేపటి మన భవిష్యత్తు. అనుకుని చాలా పాజిటివ్‌గా అనుకుని ఫస్ట్ నేను చేసింది ఏంటి అంటే అండి, ఒక డ్రీమ్ పెట్టుకున్నాను లీడర్స్. పక్కాగా ఒక డ్రీమ్ పెట్టుకున్నాను. నాకు ఖచ్చితంగా 30,000 పలానా మంత్‌కి రిలీజ్ అవ్వాలి. దాని మీద నించున్నాను. ఇంక అప్పటినుంచి ఇమాజినేషన్ స్టార్ట్ చేశాను. డే మొత్తం వర్క్ చేయడం. డే మొత్తం ఇప్పటికి కూడా డే మొత్తం వర్క్ చేస్తాను. మీకు తెలుసు నా వర్క్, నా స్టాటస్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు. డే మొత్తం వర్క్ చేస్తాను. కానీ నైట్ నిద్రపోయే ఒక 10 మినిట్స్ ముందు నాకేం కావాలో అది నేను ఉన్నట్టు ఊహించుకుంటాను. అదే నా సక్సెస్. హ్యాపీ అయిపోతాను. సంతోషపడిపోతాను. అది మార్నింగ్ ఎంత బ్యాడ్ అయినా జరగనివ్వండి. కానీ నైటొచ్చేసరికి యెస్, నేనొక 20,00,000 కారు డ్రైవ్ చేస్తున్నాను. అసలు 20,00,000 కార్‌లో ఉన్నాను. నా అకౌంట్‌లో ఒక 3,00,000 ఇన్‌కమ్ పడుతుంది. అసలు నేను ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది పెద్దగా కూడా చాలా పెద్ద హోమ్ అనేది ఈరోజు నేను రన్ చేయగలుగుతున్నాను. సో, నేనింత పెద్ద ఈవెంట్‌కి గెస్ట్‌గా వెళ్తున్నాను. నాకేం కావాలో అది ఫస్ట్ నేను ఊహించుకొని, ఇమాజినేషన్ చేసుకొని, నేను వెంటనే ఒక 5 మినిట్స్ తర్వాత నేను నేచర్ కనెక్ట్ చేస్తాను. ఇదేనండి సక్సెస్. లీడర్స్. వీళ్ళన్నారు, వాళ్ళన్నారు, ఎవ్వరు అనే మాటలు దయచేసి కొత్త వాళ్ళకి చెప్తున్నాను. అసలేం పట్టించుకోకండి. నిన్న, ఈరోజు, రేపు జాయిన్ అయిన వాళ్ళకి మీ దగ్గర ఎవరైతే మిమ్మల్ని నమ్ముకొనొచ్చారో వాళ్ళకి ఖచ్చితంగా ఇందులో కెరియర్ ఉంది అని చెప్పండి. ప్రతి ఒక్కరికి కూడా ప్రొడక్ట్ 100% ప్రొడక్ట్ యూజ్ ద ప్రొడక్ట్. ఫస్ట్ ప్రొడక్ట్ యూజ్ చేయించండి. ఖచ్చితంగా షేర్ అనేది 1-15 మెంబర్స్‌కి ప్రొడక్ట్ అనేది 100% షేర్ అయితే చేయండి. అలాగే ఒక బుక్ పెట్టుకోండి. ప్రతి ఒక్క లేడీకి చెప్తున్నాను. మనం ఎంత వంటల్లో బిజీగా ఉంటాం. పిల్లలు స్కూల్ అన్ని బిజీగా, కానీ బయట ఎవరైతే కనిపిస్తారో వెంటనే ఇంటికొచ్చి ఆ లిస్ట్ పేరు రాసేసేయండి. ఖచ్చితంగా మీకే లిస్ట్ అండి. ఖచ్చితంగా ఒక 2 డేస్ అయిన తర్వాత వాళ్ళకొక కాల్ చేయండి. మీతో నేను ఒక్కసారి మాట్లాడాలి. ఎవ్వరు కూడా అండి, మీరు గమనించండి. మీరు ఒక పాజిటివ్‌గా వెళ్ళినట్టయితే, మీరు బిజినెస్ అయితే తర్వాత చేస్తాం అంటారు గానీ, హెల్త్ అయితే నాకు ఈ రోజే కావాలంటున్నారు. అసలు హెల్త్ అయితే నాకు ఈరోజే కావాలండి. ఇందులో కొన్ని ప్రొడక్ట్స్ తీసుకుంటానండి అని చెప్తున్నారు. చక్కగా ఐడీ వేయండి. బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళ ఇంటికెళ్ళి ప్లాన్ చెప్పండి. వాళ్ళని ఆ మంత్‌లో ఫాస్ట్ ట్రాక్ 8% చేయండి. మంత్‌కొక్క ఈవెంట్‌కి, ఒకే ఒక ఈవెంట్‌కి స్టార్టింగ్‌లో రమ్మని చెప్పండి. ఏదో ఒక రోజు వాళ్ళు మీకు ఖచ్చితంగా మీ స్టేటస్ చూస్తారు కాబట్టి కనెక్ట్ అవుతారు. ఒక్కసారి మీటింగ్‌కి తీసుకొచ్చి కూర్చోబెట్టండి. సో, ఫాలో అప్ చేయండి. వీళ్ళందరిని తెలిసి టీమ్ వర్క్ చేయండి. మెయిన్ హోమ్ మీటింగ్స్ అనేది ఎక్కువ కండక్ట్ చేయండి. అయితే ఇక్కడ ఫాలోవర్స్ కాదండి మనకు కావాల్సింది, లీడర్స్ కావాలి. లీడర్ మైండ్‌సెట్ ఎలా ఉంటదండి? ప్రతి అడుగులో మనమే ఫస్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరిని ఒక మెంటర్‌గా నడిపించగలగాలి. పాజిటివ్‌గా ఉండాలి. ఎనీ టైమ్ పాజిటివ్‌గా. మనం చేసే పని చేస్తూ, ఇంకా ఉదయం నుంచి చేస్తూ, నైట్ అయ్యేసరికి నెగెటివ్‌గా నాకీరోజు ఎవరు వినలేదు, నాకీరోజు ఎవరు చేయలేదు, నేను ప్రొడక్ట్ ఏది సేల్ చేయలేకపోయాను. ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు మై డియర్ ఫ్రెండ్స్. నేనైతే నా క్లినిక్‌లో 13,00,000 పెట్టాను. 13,00,000 పెట్టి నేను బిజినెస్ చేశాను గాబట్టి, నా క్లినిక్‌లో ఆ రోజు ఒక రూ. 1000 రాకపోతే నాకు బెంగొస్తది. అది నిజం. అది సహజం. ఎందుకంటే డబ్బు తెచ్చి పెట్టాం. మరి వెస్టీజ్‌లో ఏం పెట్టాం మనం? ఎంత పెట్టారు? ఇన్వెస్ట్‌మెంట్ పెట్టలేదు గదా! ఇంతవరకు ఎన్నో రకాల సీరియల్ చూసి, ఎన్నో రకాల సినిమాలు చూసి నెగెటివ్‌గా ఉన్న మనము ఏదైతే టైమ్ వేస్ట్ చేస్తామో, ఆ టైమ్‌ని ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నాం. అయితే మీరు ఇంకొకటి అనొచ్చు, మేడం వాళ్ళింటికి, వీళ్ళింటికి మేము ఎందుకు చెప్తాం? ఎవరు చెప్పమన్నారు మీకు? టీమ్ కోసం చెప్పమన్నాం. మీరింట్లో ఉండి మీకింటికి కావాల్సిన 100 పీవీ ఫస్ట్ యూజ్ చేసుకోండి. రెండో తారీఖే ప్రొడక్ట్ అన్నీ కొనుక్కొని ఫస్ట్ మీరు ప్రాపర్‌గా యూజ్ చేసుకోండి. మీ ఫోన్ తీయండి ఒకసారి. మీ ఫోన్‌లో ఎంతమంది కాల్ లిస్ట్‌లో ఉంటదండి. అందులో మీరంటే ఇష్టపడే వాళ్ళు ఒక ఆరుగురుంటారు కదా! ఆ ఆరుగురికి కూడా వెస్టీజ్ ప్లాన్ చెప్పండి. గ్రేట్ ఇండస్ట్రీ కోసం చెప్పండి. ఇంత అద్భుతమైన మీరొక ఆరుగురితో సేమ్ మీరేదైతే పీవీ తీయించారో, ఆ పీవీ ఆరుగురితో తీయించండి. అదే మీరేదైతే ఇంట్లో ఉండి చేసారో, అదే అందరికి డూప్లికేషన్ చేయించండి. గౌతమ్ బాలి గారు టీమ్‌ని తెచ్చుకోవడానికి, పీవీ తెచ్చుకోవడానికి ఫీల్డ్‌కెళ్ళమన్నారు. మీరు ఎక్కడున్న పీవీ ఇచ్చేస్తే గౌతమ్ బాలి గారికి కావాల్సింది ఫీల్డ్‌కెళ్ళడం కాదండి. పీవీ ఇస్తే డబ్బులిస్తారు.
పీవీ తేవడానికి ట్రై చేయండి. ఒక్కొక్క లైన్ లో ఒక్కొక్కరు ఒక 6 వేసి డూప్లికేషన్ చేస్తే మన లేడీస్ అనుకుంటే చేయలేనిది ఏదైనా ఉందా లేడీస్ చెప్పండి? జీరో ఇన్వెస్ట్మెంట్. కొనుక్కోండి, కొనిపిస్తే డబ్బులు వస్తాయని చెప్తున్నారు. బట్ అది కూడా మనం ఆలోచించేస్తే ఇంక మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం చెప్పండి? సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మంచి డెసిషన్ తీసుకోండి. ఎనీ టైం పాజిటివ్ గా ఉండండి. ఒకప్పుడు మేము స్టార్ట్ అయ్యేటప్పుడు సక్సెస్ అయ్యారని చూపించుకోవడానికి ఒక లేడీ కూడా లేరండి. బట్ ఈ రోజు ఎంతమంది లేడీస్ అండి, ఒక బీబీఎమ్మ 4,95,000 తీసుకుంటున్నారు, ఒక గ్రేట్ లేడీ. ఓకేనండి. ఒక లీలావర్ణ గారు మొన్న దుబాయ్ వెళ్ళేటప్పుడు మేడం పక్కనే ఫ్లైట్ లో కూర్చున్నాను, నాకు చాలా గర్వంగా అనిపించింది. 10,30,000 విఎంసీ మెంబర్ గా ఈ రోజు పర్ మంత్ తీసుకుంటున్నారు. ఒక సౌజన్య మేడం 3,80,000 తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా మనలాగా లేడీసే. మరి వాళ్ళందరూ తీసుకున్నప్పుడు మనం కూడా తీసుకోగలుగుతాం కదండి. సో డెఫినెట్ గా మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి. లీడర్స్ ఒక్కటేనండి, మన చెయ్యి అప్పులో ఉండాలి అంటే ఖచ్చితంగా మనము ఏదో ఒక లైఫ్ లో సక్సెస్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మేడం మనం ఉన్న ఇండస్ట్రీలో ఒక జాబ్ చేసి చూడండి, ఒక 20 సంవత్సరాలు చేయండి. జాబ్ లో ఒక పై లో ఉండగలరా? సక్సెస్ అవ్వగలరా? అట్లీస్ట్ ఒక కార్ తీసుకోగలమా? అట్లీస్ట్ ఒక ఒక ఫ్లాట్ తీసుకోగలమా? మరి జాబ్ లో 20 ఇయర్స్ చేసిన 15-20 వేలకి ఈ డబ్బంతా మీరు ఇంట్లోనే పెడతారు. మరి అక్కడ మీకు సక్సెస్ ఎక్కడ కనిపిస్తుంది? మిమ్మల్ని ఒక 10 మంది రోల్ మోడల్ గా తీసుకోవాలంటే మిమ్మల్ని ఎలా తీసుకుంటారు? జాబ్ చేస్తున్నారు మీరు అంతే. అదే ఒక హౌస్ వైఫ్ ని తీసుకుంటే 20 ఇయర్స్ ఇంట్లో ఉంటే హౌస్ వైఫ్ కి ఫైనల్ గా వచ్చేసరికి నువ్వు ఏం సంపాదించావమ్మా అని అడుగుతున్నారండి. సో అలాంటప్పుడు 20 ఇయర్స్ మన ఫ్యామిలీకే కదా సాక్రిఫైస్ చేస్తున్నాం. సో అలాగే ఒక చీరల బిజినెస్ చూసుకోండి. ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ బిజినెస్ చేసిన తర్వాత మీరు వచ్చే ఇన్కమ్ ఇంట్లో పెట్టేసరికి సరిపోతుంది. మరి మీకంటూ గుర్తింపు ఏది? మీకంటూ రేపు పొద్దున్న ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వడానికి సెక్యూరిటీగా ఒక సోర్స్ ఏది ఉందండి? అదే వెస్టీజ్ అయితే మీకు ఇల్లు కొనుక్కోవడానికి ఇంటికి అమౌంట్ ఇస్తున్నారు. కార్ డ్రైవ్ చేసుకోవడానికి కార్‌కి ఒక అమౌంట్ ఇస్తున్నారు. ఇంత స్ట్రగుల్ అవుతున్నారు కదా! సంవత్సరానికి 2 ఫారిన్ ట్రిప్‌లు ఇస్తున్నారు. క్రూజ్ షిప్‌కి 1400 మంది ఎక్కొచ్చారండి. అసలు ఎంత గర్వమైన విషయం అండి అది. దుబాయ్ 1400 మందికి తీసుకెళ్ళింది కంపెనీ. అసలు ఎంత గ్రేట్ ఇండస్ట్రీలో ఉన్న 21 ఇయర్స్ అయింది ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి. నిన్న మొన్న స్టార్ట్ అవ్వలేదండి. ఇప్పటికి నేను నమ్మలేను. నేను ఇంకా నాకు కావాలి. నాకు ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి. నాకు ఇంకా డౌట్ ఉందంటే అసలు ఇంకా నో డౌట్ అండి. అలాంటి వాళ్ళు ఇప్పుడే వదిలేసేయండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో మీరు ఐడీ వేసుకోవాలన్నా మీకు ఒక ఎగ్జామ్‌లో పాస్ అయితే ఐడీ ఉంటది. ఇప్పుడులాగా ఐడీ వేసుకోవడం ఉండదండి. ఫ్యూచర్ వండర్‌ఫుల్ ఫ్యూచర్ వెస్టేజ్‌లో. మీరు నమ్మితే నిజం ఇది 100% ప్రతి ఒక్క లేడీకి అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. మీరేం పెట్టుకున్నారో గోల్ అదే చేయండి. అప్ లైనర్ ఏం చేస్తున్నారు? డౌన్ లైన్ ఏం చేస్తున్నారు? క్రాస్ లైన్ ఏం చేస్తున్నారు? అనేది పక్కన పెట్టండి. సో మీరేం చేయాలనుకుంటున్నారో అది మాత్రమే చేయండి. వండర్‌ఫుల్ ఇండస్ట్రీలో మనం ఉన్నాం. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. బయట మీరిచ్చే 20 ఇయర్స్, 10 ఇయర్స్ లైఫ్‌ని ఒక్క మన వెస్టేజ్‌కి ఇచ్చి చూడండి. మిమ్మల్ని అందరాని ప్రపంచానికి తీసుకెళ్తుంది. ఎంతో మందికి ఒక రోల్ మోడల్‌గా చూపిస్తుంది. ఎంతో అద్భుతమైన ఇన్‌కమ్, ఒక 10,00,000, 5,00,000, 3,00,000, 2,00,000 ఇన్‌కమ్‌లో ఉంటారు. మీరు తాబేలులా పనిచేసినా కూడా. మీ ఇంటి ముందు 2, 3 కార్లుంటాయి. ఇయర్‌లీ 2, 3 ఫారిన్ ట్రిప్స్‌కి అప్పుడే వెళ్ళొచ్చేస్తారు. ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్ అయిపోతారండి ఈ 10, 20 ఇయర్స్ గాని వెస్టీజ్‌లో పెడితే. సో, అందుకని వెస్టీజ్ చేయడం చాలా ఈజీ అండి. చాలా సింపుల్. మీరు అనుకుంటే. మీరనుకుంటే చాలా సింపుల్. ఓకేనండి. ఇప్పుడు నేనే కాదు, నాకు ఫస్ట్ ఇన్‌కమ్ రూ. 174 వచ్చింది తెలియకుండా. నాకిష్టం లేకుండా వచ్చిన ఇన్‌కమ్. ఐడీ కూడా ఇవ్వడానికి నాకిష్టం లేదు. నాకు భయం ఐడీ, ఆధార్ కార్డ్ ఇస్తే ఏం చేసేస్తారా అని. సో, అలాంటిది ఐడీ నంబర్ కూడా నేను సెలెక్ట్ చేసుకోలేదండి. ఏ ఐడీ నంబర్ ఇచ్చారో ఇప్పుడు అనిపిస్తుంది. ఎవరికైనా ఇప్పుడు అనిపిస్తుంది. ఐడీ యేసేటప్పుడు మేడం మీరు ఐడీ నంబర్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్తాను. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఈ ఐడీలో మీకు కొన్ని లక్షలు రాబోతున్నాయండి. మై డియర్ ఫ్రెండ్స్, 2022, 23, 24 చూసుకుంటే ఇయర్ మొత్తం నా ఇన్‌కమ్ మన స్కేల్ చూసుకుంటే 12,10,000 ఒక ఇయర్, 11,40,000 ఒక ఇయర్. సో, 13,00,000 ఒక ఇయర్ తీసుకోవడం జరిగింది లీడర్స్. అదే నాలాగా ఒక మహిళ బయట జాబ్ చేస్తే సంవత్సరం అంతా కలిపి ఎంత తీసుకుంటారండి? రూ. 1,20,000. ఎంత వేరియేషన్ ఉందండి? మనం ఎక్కడ చేస్తున్నామో అదే కాలిక్యులేషన్ అండి. మీరు ఎలాంటి ప్లేస్‌లో జాబ్ మీ టైమ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో అదే ఇన్‌కమ్. అదే టైం బ్యూటీ క్లినిక్‌లో ఉంటే అంత ఇన్‌కమ్ నాకు తీయకపోయుండే. ఒక 20, 30, 40. కానీ నేనున్న ప్లేస్ చేంజ్ చేశాను కాబట్టి అంత ఇన్‌కమ్ అనేదొస్తుంది. సో, లేడీస్ అయితే ఎవ్వరు కూడా ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దండి. బీపీకి మన దగ్గర హ్యాపీగా యూజ్ చేయొచ్చు. షుగర్‌కి యూజ్ చేయొచ్చు. మోకాళ్ళ నొప్పులు యూజ్ చేయొచ్చు. అన్ని రకాల కాంప్లికేషన్స్‌కి మీరే డాక్టర్ అవ్వాలి ఇంటికి. మీరొక ఆర్మీ వుమెన్ అవ్వాలి. అంటే ఇంటికి మనీ సపోర్ట్ కావాలంటే ఒక వుమెన్‌గా మీరుండాలి. అలాగే ఒక డాక్టర్‌గా కూడా ఉండాలి. ఒక న్యూట్రిషన్‌గా ఉండాలి. మీరు ఇంట్లో ఒక స్ట్రాంగ్‌గా నాలెడ్జ్ మొత్తం తీసుకుంటే, మీ హస్బెండ్‌కి మోకాళ్ళ నొప్పులు అన్నారనుకోండి, వెంటనే వేసేస్తారు గ్లూకోజామైన్.
వెంటనే ఇచ్చేస్తారు కొల్లాజిన్. పాపకి ఏదైనా కొంచెం పీరియడ్స్ అయినప్పుడు పెయిన్ వచ్చింది అనుకోండి, క్రిల్ ఇచ్చేస్తారు, సతావారి ఇచ్చేస్తారు. బాబుకి ఏమైనా ఎక్కువ స్ట్రెస్ ఎక్కువైపోయి బ్యాక్ పెయిన్ వస్తుందమ్మా అన్నారంటే కాల్షియం ఇచ్చేస్తారు. మోషన్ ఎక్కువైపోతుందమ్మా అంటే మన కాంబైటిక్స్ ఇచ్చేస్తారు, అలోవేరా ఇచ్చేస్తారు. మైగ్రేన్ హెడ్ఏక్ వస్తుందంటే జ్ఞానోడర్మా ఇచ్చేస్తారు, హ్యాపీగా క్రిల్ ఇచ్చేస్తారు. అన్నిటికీ మన దగ్గర ఉంది కదండి సొల్యూషన్. మీరు ఒక డాక్టర్ అవ్వాలి, అలాగే ఇంట్లో ఒక న్యూట్రిషనిస్ట్ అవ్వాలి. సో అలాగే దాంతో పాటు సెకండ్ ఆర్మీ హస్బెండ్ ఒక్కరమే ఇన్కమే కాదండి. ఈ రోజు హస్బెండ్ కి షుగర్ బీపీ అన్ని వస్తున్నాయి అంటే కేవలం మన వల్లే. ఎందుకంటే మొత్తం కుటుంబం బాధ్యత అంతా తన మీదే పడింది. అదే మీరు సెకండ్ వెంటనే భరోసాగా నీకు నేను ఉన్నానని ఒక భరోసా కల్పించండి. ఎంత హ్యాపీగా ఉంటదంటే వాళ్ళు బయటికి చెప్పరు గాని వాళ్ళ మైండ్ లో మిమ్మల్ని ఒక మహారాణిగా చూసుకుంటారు. ఓకేనా అండి? అది ఈ రోజు నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. నేనేదో వచ్చి సెషన్ చెప్పాలి, మోటివేషన్ చెప్పాలని నా ఒపీనియన్ కాదు. నేను ఏదైతే ఈ రోజు హ్యాపీగా ఫేస్ చేస్తున్నానో అది మీతో షేర్ చేయాలి అని. సో కంపెనీ ద్వారా 10 lakhs వోక్స్‌వేగన్ కార్ తీసుకున్నానండి. సో అలాగే ఒక 35 lakhs పెట్టి మా పాపకి ఒక ఫ్లాట్ గిఫ్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి అని మా వైజాగ్‌లో ఒక తగరపల్లి దగ్గర ఒక ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. ప్రెస్టీజ్ అమౌంట్ అక్కడ ఈఎంఐ కడుతున్నానండి. సో అలాగే ఫ్లైట్ దూరం నుంచి చూసే నేను ఒక 3 ఫారిన్ ట్రిప్‌కి వెళ్ళడం జరిగింది. దుబాయ్, ఖత్తర్ అండ్ థాయిలాండ్ అండి. సో అలాగే ఈ ఫిబ్రవరికి మళ్ళీ ఒక మంచి ఫారెన్ ట్రిప్ కూడా వెళ్తున్నాను. అంటే జీవితంలో అన్నీ సాధిస్తున్నాం. బట్ బయట దేశాలు చూడడం అనేది కూడా అదొక డ్రీమేనండి. సో వెస్టీజ్‌లో ఉంటే అదంతా జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు తట్టుకోవాలి, నిలబడాలి, మీ మెంటల్‌గా స్ట్రాంగ్ అవ్వాలి, మైండ్ పరంగా స్ట్రాంగ్ అవ్వాలి. ఎవరు ఎన్ని అనుకున్నా డేలో ఖచ్చితంగా ఒక 2 ప్లానింగ్స్ అయినా న్యూ ప్లానింగ్స్ చేయాలి. ఖచ్చితంగా వీక్లీ వన్స్ సీఎన్‌టీకి అటెండ్ అవ్వాలి. ఎప్పుడు కూడా టీమ్‌తో కమ్యూనికేషన్ అయ్యి ఉండాలి. ఇక్కడ ఎంత జాయిన్ చేస్తున్నాము కదండీ! వాళ్ళని ఎంతగా లీడర్‌గా తయారు చేస్తున్నాం అనే దాని మీదే మన బిజినెస్ అనేది ఆధారపడి ఉంటుంది. సో, ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకుంటే మాత్రమే మనం వెస్టీజ్ ఇండస్ట్రీలో అద్భుతంగా సక్సెస్ అయితే అవ్వగలం. ఓకేనా లీడర్స్? మరి ఇక్కడ చూడండి చాలా మంది సక్సెస్ అయిన లేడీస్ ఉన్నారు. మన కళ్ళ ముందే ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ ఇన్‌కమ్ అలాగే వాళ్ళ మాటల్లో ఒక ఒపీనియన్ కూడా తెలుసుకుందామండి. ఫస్ట్ వన్ ఒక్కొక్క లీడర్‌ని మనం ఇన్వైట్ చేద్దాం. రాఘవమ్మ గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీ మాటల్లో ఒక 5 మినిట్స్ మీ ఇన్‌కమ్ ఎంత? మీ వర్క్ స్టైలు, అలాగే బయట ఛాలెంజెస్ మీరెలాగ ఢీకొని ఈరోజు ఇంత అద్భుతమైన సక్సెస్ తీసుకున్నారు? మీ మాటల్లో చెప్పండమ్మా ఒకసారి. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం యెస్ మా. ఇచ్చినందుకు. చెప్పు. నా పేరొచ్చి థ్యాంక్ సిహెచ్ యూ అమ్మా. రాఘవమ్మ అండి. నేను అమలాపురం నుంచి మాట్లాడటం జరుగుతుంది. నేను ఈ బిజినెస్ లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్కమ్ పర్పస్ నిమిత్తమే వచ్చానండి. స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు ఎవరు కూడా నా మాట వినేవారు కాదు. దాంతో పాటుగా నేను ఐడి వేసుకుంటే నాకు ఫస్ట్ ఇన్కమ్ వచ్చి ₹90 వచ్చిందండి. మా ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్ నేను తీసుకోవడం ద్వారా. తర్వాత నేను నెమ్మదిగా ఒక్కొక్కరికి చెప్పడం స్టార్ట్ చేశాను. ఒక్క పర్సన్ కూడా ఎవరు వినలేదండి. ఎందుకు వినలేదు అని నన్ను జాయిన్ చేసిన నా అప్‌లైన్ నేను అడిగితే ఆయనన్నారు, "మేడం ఈ బిజినెస్ మీద మీకు ప్రాపర్ నాలెడ్జ్ లేదు. సో, నాలెడ్జ్ రావడానికి మరేం చేయాలి సార్" అంటే, "మీటింగ్స్ రండి మేడం" అనేసి నాకు చెప్పడం జరిగిందండి. సో, నేనప్పుడు మీటింగ్స్‌కి వెళ్ళడం మొదలుపెట్టాను. మీటింగ్స్‌కెళ్తే నేను చెప్పడం వచ్చింది. కానీ బిజినెస్ బిల్డ్ అయ్యేది కాదండి. సారు చెప్పడం వస్తుంది కానీ బిజినెస్ రావట్లేదంటే, మేడం మీతో పాటుగా కొంతమందిని తీసుకురండి అని నాకు నా అప్‌లైన్ చెప్పడం జరిగిందండి. అప్పుడు మళ్ళీ నాతో పాటుగా కొంతమందిని తీసుకెళ్లడం జరిగిందండి. ఎప్పుడైతే నేను అలాగా టీమ్ స్ట్రెంత్ పెంచానో ఆటోమేటిక్‌గా నాకు బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫైడ్ అయ్యి 3000 ఇన్‌కమ్ వచ్చిందండి. 3000 ఇన్‌కమ్ దగ్గరగా ఒక 4 నెలలు, 5 నెలలు తీసుకున్నానండి. తర్వాత సిల్వర్ డైరెక్టర్ అయ్యాను. ఒక 7000 వరకు వచ్చింది. తర్వాత ఒక 1 ½ ఇయర్‌లో స్టార్ డైరెక్టర్ అయ్యాను. 25,000 వచ్చింది. తర్వాత నేను ఇదే ప్రాసెస్ చేస్తూ నేను సార్‌ని అడిగానండి. సార్ నాకు ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ కావాలంటే సార్ చెప్పిన సలహా ఒకటేనండి. మేడం మీరు సీఎన్‌టీలు చేయట్లేదు. సీఎన్‌టీలు చేయండి అని అన్నారు. సీఎన్‌టీలు చేయడం మొదలుపెట్టానండి. 43,000 వరకు వచ్చింది. సార్ ఇంకా ఏం చేయాలంటే వన్ డే వర్క్‌షాపులు చేయండి మేడం అన్నారు. మళ్ళీ వన్ డే వర్క్‌షాప్ చేయడం మొదలుపెట్టానండి. 72,000 వచ్చింది సార్. అప్పుడు నేను స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాను. ఏదేమైనా వెస్టేజే చెయ్యాలి. వెస్టేజ్ తప్ప ఇంకేది చేయకూడదని స్ట్రాంగ్‌గా నేను డెసిషన్ తీసుకోవడం జరిగిందండి. ఎప్పుడైతే నేను పూర్తిగా వెస్టేజే చెయ్యాలి అని డిసైడ్ అయ్యానో, ఈలోపు తర్వాత సార్ ఇంకా టీమ్ బిల్డింగ్ కోసం ఏం చేయాలంటే, మేడం కార్ తీయండి అన్నారు. 72,000 వస్తుంది. షిఫ్ట్ డిజైర్ కార్ తీశానండి.
తర్వాత థాయిలాండ్ వెళ్ళొచ్చాను. ఇలా అంచెలంచెలుగా టీం పెరుగుతూ వచ్చింది. ప్రెసెంట్ నా ఇన్కమ్ వచ్చి 1,56,000 అండి నా హైయెస్ట్ ఇన్కమ్. సో వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో ఇంతకంటే మంచి అవకాశం మనకు ఉండదండి. ప్రతి ఒక్కరూ నమ్మొచ్చు, బిలీవ్ చేయొచ్చు. మేడం అన్నట్టు నిజంగా లేడీస్ కి స్ట్రగుల్స్ ఏ ఉంటాయి. బట్ అక్కడే ఉంటే మనం అక్కడే ఉంటామండి. ఒక్క అడుగు బ్రేక్ చేసి వేసామంటే 100% ప్రతి ఒక్కరూ మేడం గారిలాగా, అలాగే చాలా మన జూమ్ లో చాలా వండర్ఫుల్ లీడర్స్ ఉన్నారండి, వాళ్ళలాగా సక్సెస్ అవ్వచ్చు. ఓకేనండి. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా మీ ఇన్కమ్ అయితే నేను చాలా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. నిజంగా మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్, చాలా మందికి రోల్ మోడల్ మీరు. ఎందుకంటే ఎక్సలెంట్ సక్సెస్ ఉంది మీదైతే. ఇలాగే మీరు మంచి సక్సెస్ తీసుకొని మంత్లీ 3 lakhs ప్లస్ ఇన్కమ్ అతి త్వరలో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మరి లేడీస్ జూమ్ మీద మీ ఒపీనియన్, ప్రతి ఫ్రైడే కూడా మీరు కూడా ఇలాగే వస్తే అందరం ప్రతి ఫ్రైడే ఒక్క రోజైనా కలుసుకున్నట్టు ఉంటది. లేడీస్ జూమ్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. ష్యూర్ మేడం, కంపల్సరీ. లేడీస్ జూమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం బయటికి అన్నిసార్లు వెళ్ళకపోవచ్చు. బట్ జూమ్ అనేది ఎవరింట్లో వాళ్ళు కూర్చుని వినే సబ్జెక్ట్ అండి. నిజంగా వండర్ఫుల్ నాలెడ్జ్ అయితే మేడం గారు ఇస్తున్నారు. నిజంగా ఈ రోజు లైఫ్ జర్నీతో పాటుగా ఆవిడ ఫేస్ చేసే స్ట్రగుల్స్ కూడా చెప్పారు. నాకు అన్నిట్లకంటే బాగా ఇష్టమైంది జూమేనండి. ఎందుకంటే హ్యాపీగా కూర్చుని సరదాగా వినొచ్చు. చాలా బాగుంటది. నా రిక్వెస్ట్ ఒకటేనండి, ఈ జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా, మీరు బ్రతిమాలో బామాలో అవసరమైతే కాళ్ళైనా పట్టుకునే సరి మీరు జూమ్ కి తీసుకురండి. జూమ్ కి తీసుకొస్తే 100% కూడా సక్సెస్ అవుతారండి. నేను సక్సెస్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ జూమే అని చెప్పొచ్చండి. ఇందాక నేను మీటింగ్స్ అని చెప్పాను, అందులో జూమ్ మీటింగ్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్. సో ఈ లేడీస్ జూమ్ అయితే ఇంకా సూపర్ అండి. చాలా విషయాలు మనకి డిస్కస్ చేసుకోవచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మేడం చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా జూమ్ ని యూజ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎస్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. చాలా మందికి రోల్ మోడల్ మీరు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే థ్యాంక్ లీడర్స్ మరి చాలా మంది, థ్యాంక్ యూ మేడం, చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. బట్ ఎవరికైతే మీరు ఇన్కమ్ తక్కువ వచ్చినా కూడా పర్వాలేదని 20, 30, 40, 50, 60, కానీ మీ మాటల ద్వారా చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఎవరైనా మ్యూట్ ఆన్ చేసుకొని మాట్లాడొచ్చు. అలాగే మీకు ఏదైతే హెల్త్ ప్రాబ్లం క్యూర్ అయిందో అది ఒక టెస్ట్ మోనీ స్మాల్ గా. సో కోహోస్ట్ ఇచ్చిన వాళ్ళ లీడర్స్ ఎవరైనా మాట్లాడాలండి. ఇందాక డైమండ్ డైరెక్టర్ అని చెప్పారు. మ్యూట్ కూడా ఆన్ చేసుకోవచ్చు, మీ హ్యాండ్ లోనే ఉంది. ఇన్కమ్ వచ్చే వాళ్ళు మాట్లాడితే ఇంకా ఎంతో మందికి కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. లీడర్స్ భవానీ గారు మ్యూట్ ఆన్ మేడం, చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. మీరు ఏదైనా ప్రొడక్ట్ టెస్ట్ మేడం గుడ్ చెప్తారా? మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై నేమ్ సుజాత అండి, జి సుజాత. నేను ఎన్ఏడి నుంచి మాట్లాడుతున్నాను, వైజాగ్ నుంచి. మేడం నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులోనే హెల్త్ కోసమే వచ్చాను మేడం. ఎందుకంటే నేను చాలా మార్కెటింగ్ ఫీల్డ్ చేశాను, 15 years నాకు అనుభవము. అక్కడ నా హెల్త్ అనేది నేను కోల్పోయాను. అండ్ ఏంటంటే హెల్త్ తో పాటు నేను ఒక 10 lakhs కూడా మార్కెటింగ్ ఫీల్డ్ లో పెట్టి నేను కోల్పోయాను మేడం. అంటే హెల్త్ వెల్త్ రెండు ఉన్నా మన వెస్టేజ్ లోని నేనేంటంటే నాకు తెలియక కొంతవరకు కొంత జ్ఞానం ఉన్నా సరే మార్కెటింగ్ లోని 50 lakhs వరకు కోల్పోయాను. అండ్ తర్వాత ఏంటంటే మీ ద్వారా నాకు వెస్టేజ్ అనేది పరిచయం అయింది మేడం. పరిచయం అయినా సరే నేను ఏంటంటే పార్ట్ టైం గానా చేస్తూ మళ్ళీ మార్కెటింగ్ ఫీల్డ్ వైపే నేను చేసేదాన్ని. ఫుల్ టైం అయితే ఇందులోకి రాలేదు. అయినా ఇందులోకి వచ్చినా సరే పార్ట్ టైం చేయడం బట్టి ఏదో కొంత అమౌంట్ అయితే నేను సంపాదించుకున్నాను. అండ్ మళ్ళీ నా హెల్త్ తీసుకున్నా సరే ఫుల్ టైం అయితే నేను ఇందులోకి రాలేకపోయాను మేడం. ఐఎమ్ సారీ. ఇప్పుడైతే మట్టుగా ఫుల్ టైం గా నేను వెస్టేజ్ చేస్తున్నాను మేడం. ఎందుకంటే మార్కెటింగ్ లోని హెల్త్ వెల్త్ రెండు కూడా కోల్పోయినా నేను వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత హెల్త్ వెల్త్ రెండు ఉన్నాయి మేడం. రెండు కూడా బెనిఫిట్స్ తీసుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఏదైతే హెల్త్ ని కోల్పోయానో నాకైతే మేడం ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. నేను హెల్త్ కోల్పోయినంటే తెలియదు కదా, అందుకనే నాది చెప్తున్నాను మేడం. నేను గ్యాస్ట్రిక్ తోటి ఏంటంటే మేడం ఒక గుడ్డు తిన్నా ఒక ఎగ్ తిన్నా ఏంటంటే మళ్ళీ ఒక కందిపప్పు కానీ
గోంగూర కానీ ఏది తిన్నా సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే లైఫ్ లో అవి నువ్వు ముట్టుకోకూడదమ్మా అనేవారు మేడం. ప్యాంటాపు డైలీ మార్నింగ్ అండ్ నైట్ 2 టాబ్లెట్స్ వేసుకుండేదాన్ని. అండ్ నేను 2 గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించుకుంటే గానీ మళ్ళీ నెక్స్ట్ డే నేను ఫీల్డ్ కి వెళ్ళలేకపోయేదాన్ని మేడం. అంటే ఒక 3 డేస్ అనేది నేను బెడ్ రెస్ట్ తీసుకుంటేనే మళ్ళీ నేను ఫీల్డ్ కి వెళ్ళి వర్క్ చేయాలి. అంటే నా హెల్త్ అనేది అలాగ కోల్పోతూ వచ్చాను. మన దాంట్లోకి వచ్చిన తర్వాత మేడం వెస్టేజ్ లోనే నేను ఏంటంటే అలోవేరా అనేది యూజ్ చేశాను మేడం. అలోవేరా యూజ్ చేసిన ఒక 3 డేస్ కే నాకు మంచి ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వచ్చింది మేడం. నేను ఆరోగ్యాన్ని తీసుకున్నాను కాబట్టి నేను ఎందుకు 10 మందికి చెప్పకూడదు అని ఫుల్ టైమ్ నేనైతే మట్టుగా వెస్టేజ్ లోనే ఇంక దిగాను మేడం. నా బిజినెస్ అన్ని కూడా వదిలేశాను, వేరే వాళ్ళకి అప్పచెప్పాను. ఎందుకంటే హెల్త్ వెల్త్ రెండు ఇందులోనే ఉన్నాయి కాబట్టి నేను ఇదే నమ్ముకొని నా ఫుల్ టైం అండ్ నేను ఒక 10 మందికి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను మేడం. హలో మేడం. ఎస్ మేడం, చెప్పండి చెప్పండి. వినిపిస్తుందా? ఓకే మేడం. ఎందుకంటే మేడం ఇప్పటి వరకు నేను మార్కెటింగ్ ఫీల్డ్ లో చేస్తే నాకైతే మటుగా ఈ హ్యాపీనెస్ రాలేదు మేడం. ఒక కళ్ళు కనిపించటం లేదు, షుగర్ ఎక్కువైపోయి తనకు ఆపరేషన్ చేసుకోవాలి అనుకున్నా ఆ మేడం కి నేను ఇచ్చాను మేడం. 70 years నా పక్క ఇంట్లోనే. ఆ మామగారు అయితే 3 months బట్టి చాలా బాధపడ్డారు మేడం. మన దాంట్లోని వాళ్ళు ఏవి కూడా ఫ్రూట్స్ అనేవి నమ్మరు మేడం. నేను ఏంటంటే జస్ట్ నీమ్ ఒక్కటి అమ్మ నా మీద నమ్మకంతో, దేవుడి మీద నమ్మకంతో ఇది వాడు అనే డబ్బులు కూడా నేను తీసుకోలేదు మేడం. జస్ట్ నేమ్ అనేది ఇస్తే మేడం ఒక 20 days లోనే మేడం కి షుగర్ అనేది తగ్గింది మేడం. తగ్గిన తర్వాత 2 కళ్ళు ఆపరేషన్ అనేది చేసుకున్నారు. అంటే నేను ఇలాగ ఒక్కొక్కరికి ఇస్తుంటే నాకు అది సో హ్యాపీ. అంటే ఒకరికి హెల్త్ ని ఇస్తున్నాను. నేను ఏదైతే హెల్త్ ని కోల్పోయినా నేను హెల్త్ ని తీసుకున్నాను. 10 మందికి ఇలా హెల్త్ ని ఇస్తుంటే అది ₹1,00,00,000 సంపాదించినంత హ్యాపీనెస్ వచ్చింది మేడం. అందుకే నేను ఇది ఫుల్ టైమ్ గా చేస్తున్నాను. నేను ఏ బిజినెస్ చేసినా నాకు ఇన్కమ్ అనేది చాలా తక్కువగా వచ్చేది. నేను ఇప్పుడు ఆడుతూ పాడుతూ చేస్తున్నా 35,000 అనేది నేను రీచ్ అయ్యాను మేడం. నా సూపర్ మేడం. గోల్ ఏంటంటే ఇందులో 10 మందికి హెల్ప్ చేస్తూ నేను ఒక క్లబ్ పెట్టి ఓన్ గా వెస్టేజ్ కోసమే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ప్లాన్ చేసుకుంటున్నాను మేడం. అండ్ Jan 11th మా పాప బర్త్డే 2016 కల్లా నేను క్రౌన్ డైరెక్ట్ అని నేను బెలోన కార్ తీసుకుంటాను మేడం, నేను బ్లూది. ఇది నా డ్రీమ్ మేడం. ఎస్, సూపర్ మేడం. సూపర్ సూపర్ ఓకే మ్యామ్, సూపర్ మేడం, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారు. చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతారు. మంచి స్పీచ్ ఇస్తున్నారు కాబట్టి చాలా మందికి ఒక మంచి మెంటర్ గా ఉంటున్నారు. ఆల్ ది బెస్ట్ మేడం. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అలాగే సెకండ్ థ్యాంక్ వన్ యూ అండి, మ్యామ్. మాట్లాడే అవకాశం. థ్యాంక్ యూ మ్యామ్. మాట్లాడే అవకాశం అందరికీ లేదు చూసారా, కోహోస్ట్ ఇచ్చిన వాళ్ళకి. మీరు ఇన్కమ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా మాట్లాడొచ్చు. సో భవానీ గారు, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్, చెప్పండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. ఎక్కడి నుంచి నిజంగా మాట్లాడుతున్నారు మేడం, చెప్పండి. ఎస్ మ్యామ్, మేడం, నా పేరు భవానీ. మాది వల్లభి మేడం. వల్లభి అంటే ఖమ్మం డిస్టిక్. ఎస్ ఎస్, సూపర్ మేడం, చెప్పండి ఖమ్మం మేడం. డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నా మేడం. బేసికల్ గా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, వ్యవసాయం ఒక 15 సంవత్సరాలు వ్యవసాయం చేశాము. చదువుకుంది అయితే 10th బేసిక్. ఈ ప్లాట్ఫామ్ ని నాకు ఒక ఎస్, ఫ్రెండ్ రూపంలో, ఒక నిజంగా చెప్పాలి అంటే భగవంతుడు నాకు పంపించాడని అయితే నేను భావించాను. అలా నేను ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో నాకు ఫ్రెండ్ ఈ అవకాశాన్ని అయితే అందచేసింది. కానీ ఈ సిస్టమ్ లో తను లేదు, నాకు చెప్పి వెళ్ళిపోయింది. కానీ సిస్టమ్ ని పట్టుకొని నా టాప్ అప్లైన్ నాగరాజ్ సార్ ద్వారా ఏదైతే తను చెప్తుండో అది నేను ఫాలో చేసుకుంటూ ఈ సిస్టమ్ లో ఏదైతే చెయ్యాలో, ఒక జూమ్ 100% ఫస్ట్ మేడం మాట్లాడారు. జూమ్ 100% మనకి సక్సెస్ తీసుకొచ్చి పెడుతుంది. అలానే ఎక్కడ మీటింగ్స్ జరిగినా అటెండ్ అవుతూ, జూమ్ కి అటెండ్ అవుతూ, నాలెడ్జ్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఖచ్చితంగా ఇందులో సక్సెస్ ఉందని తెలుసుకొని ప్రతి రోజు కూడా జూమ్ కి అయితే అటెండ్ అవుతూ వస్తున్నాను మేడం. అలా నేను ఈ సిస్టమ్ లో 8 months నాకు అర్థం కాలేదు. కానీ 8th month ఇది అర్థం చేసుకోవటం కోసం సార్ దగ్గర మాట్లాడి నేను చేస్తాననే ఒక బిలీవ్నెస్ తీసుకొని ఆ మంత్ నేను బ్రాంజ్ తీసుకొని ఒక 8,300 తీసుకున్నాను. అలా నేను నెక్స్ట్ ఇక ఆగలేదండి. అక్కడి నుంచి ఇక సిల్వర్, గోల్డ్, డైరెక్ట్ గా డైమండ్, హైయెస్ట్ గా తీసుకున్న చెక్ అయితే 1,09,000. నిజంగా ఈ ప్లాట్ఫామ్ లో ఒక మంచి మేడం, ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. ఆ అందరు లీడర్స్ ప్రతి ఒక్కళ్ళు బిలీవ్ చేయండి. మనకంటూ ఒక గుర్తింపు ఉంది అంటే అది ఓన్లీ వన్ వెస్టేజ్ లోనే దొరుకుతుంది. నేను ఫస్ట్ లో పివి లక్ష్మి మేడం గారిని చూశాను. మేడం గారికి ₹1,00,000 పైన ఇన్కమ్ వస్తుంది. మేడం దగ్గర సెల్ఫీ దిగిపోరా అని నాగరాజ్ సార్ చెప్పినప్పుడు మేడం దగ్గరికి వెళ్ళి నేను ఒక సెల్ఫీ దిగడం జరిగింది.
ఆ రోజు అనిపించింది నేను కూడా మేడం లాగా ఒక కార్ తీసుకోవాలి, నేను కూడా ఒక 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలని అయితే బిలీవ్ చేశాను. అలా తీసుకోవడం జరిగింది. రియల్లీ అందరికీ అవకాశం ఉంది లీడర్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం. మేడం మీ స్టార్టింగ్ ఇన్కమ్, హైయెస్ట్ ఇన్కమ్ 1,09,000 స్టార్టింగ్ ఇన్కమ్ మేడం. 425 మేడం. ఎస్. ఈ మధ్య గ్యాప్ లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారా మేడం? మీకు నార్మల్ గా ఇన్కమ్ వచ్చేసిందా? లేదు మేడం, చాలా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఓకే. కానీ అప్పుడున్నంత ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు హ్యాపీగానే ఉంది. కొంచెం టీం అనేది ఎస్ పెరిగే ఎస్ కొద్దీ హ్యాపీగా ఎస్ వెళ్తుంది. మేడం, ఎస్ మేడం. ఎస్ లీడర్స్, మేడం చెప్పింది మీకు అర్థమై ఉంటుంది. డైమండ్ అంటే 4 టీమ్స్ ని మేడం రన్ చేయగలుగుతున్నారు. అంటే 6 టీమ్స్ అయితే మనం క్రౌన్ అయిపోతాం. 6 ఎల్ఓబి మనకు వచ్చి మన కింద ఒక్కొక్కరికి ఎల్ఓబి వచ్చినా మనం హ్యాపీగా ఈ రాయల్టీ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఆడుతూ పాడుతూ ఈవెంట్స్ చేసుకుని తీసుకోవచ్చు. అంతవరకు ఓపిక్ గా వెస్టీజ్ ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే జీవితాంతం 3 జనరేషన్ వరకు వెస్టీజ్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మనకి ఇప్పుడు ఏజ్ ఉన్నప్పుడు చక్కగా మనం వెస్టీజ్ ని చూసుకుంటే అసలు శ్రమ అనుకోకుండా, అసలు ఇబ్బంది అనుకోకుండా చక్కగా మీరు ఆడుతూ పాడుతూ వెస్టీజ్ చేసుకోవచ్చు. మీరు మైండ్ కి అలా ఇస్తే సరిపోద్ది. సూపర్ మేడం. భవానీ మేడం అద్భుతంగా చెప్పారమ్మా. మీ తాలూకా చెక్ అలాగే మీ మోటివేషన్ చాలా మందికి, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్. ఇంకా అద్భుతమైన చెక్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ వన్ అండి, లాస్ట్ వన్. మీ ఇన్కమ్ చెప్తూ చక్కగా మీకోసం చెప్పండి. ఒక 5 మినిట్స్ ఏమైనా ప్రొడక్ట్ కోసం చెప్పినా పర్వాలేదు లీడర్స్. దాని తర్వాత 1:6 అనేది మీకు అందరికి కొంచెం ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా ఇస్తాను నేను. ఒక 2 మినిట్స్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ అండి. ఇద్దరు పోటీ Good అండి. morning. ఫస్ట్ Good morning, కళ్యాణి madam. గారు అనుకుంటా. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. టీవీ లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్. ఎస్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం కళ్యాణి గారు. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. Yes, మై ma'am. సెల్ఫ్ కళ్యాణి. నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను మేడం, ఛాంపియన్స్ అకాడమీ టీం నుంచి. ఎస్. ప్రెసెంట్ గా నేను గోల్డ్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాను మేడం. బిఫోర్ వెస్టేజ్ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేశాను. అక్కడ మా అప్లైన్, గ్రేట్ అప్లైన్ మా ఆడపడిచానండి. తను ఎప్పుడూ తరచూ చెప్తున్న క్రమంలో వినకపోయేసరికి మా సార్కి హెల్త్ ప్రాబ్లమ్స్ కి సప్లిమెంటరీస్, కిడ్నీలో స్టోన్ కి కిడ్నీ హెల్త్, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, గ్యానోడర్మా, కుకింగ్ ఆయిల్, ఇవి 5 ఇచ్చి Super. వెళ్ళిపోయింది. అమౌంట్ కూడా తీసుకోలేదు. కంటిన్యూగా 5 మంత్స్ వాడా మేడం. మంచి రిజల్ట్ వచ్చింది. తర్వాత నేను బిలీవ్ చేసి నా హస్బెండ్ కి వచ్చిన ఆరోగ్యాన్ని 10 మందితో పంచుకోకూడదా అని ఆలోచించి నేను ఆ వర్క్ చేస్తున్న క్రమంలో ఫస్ట్ టైం నాకు నా భర్తకి హెల్త్ సప్లిమెంటరీస్ తీసుకున్న ప్రొడక్ట్స్ కి ఒక 250 రూపీస్ అమౌంట్ వచ్చింది మేడం. అలా నేను 3 మంత్స్ లో బ్రాంజ్ డైరెక్టర్ గా 5,500 తీసుకున్నాను. సిల్వర్ గా 15,000 తీసుకున్నప్పుడు నా ప్రైవేట్ స్కూల్లో జీతం 5,000 వస్తే వెస్టీజ్ లో పార్ట్ టైం గా 15,000 ఇన్కమ్ తీసుకున్నప్పుడు, నేను 3 మంత్స్ ఇన్కమ్ వచ్చేసి 1 మంత్ లో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వెస్టేజ్ లో ఇన్కమ్ ఉంది అని స్కూల్ కంప్లీట్ గా బంద్ చేసి ఫుల్ టైం వెస్టేజ్ చేస్తున్నాను మేడం. ప్రెసెంట్ గా Super, నా madam. హైయెస్ట్ చెక్ వచ్చేసి 40,000. థ్యాంక్ యూ Super. మేడం, థ్యాంక్ యూ సో మచ్. ద గ్రేట్ ప్లాట్ఫామ్ పరిచయం చేసిన మా అప్లైన్ కి ఎప్పుడు రుణపడి ఉంటాను. డిసెంబర్ ఎండింగ్ కల్లా మేడం నేను ఒక కార్ అచీవ్ చేసి 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలని కమిట్మెంట్ గా వర్క్ చేస్తున్నాను. దానికి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అమ్మా. చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. హెల్త్ న్యూట్రిషన్ వాడి సిస్టమ్ కి చక్కగా వచ్చారని చెప్పారు. సో అలాగే మీ చెక్ కూడా అద్భుతంగా చెప్పారు. సో నెక్స్ట్ మీరు అనుకున్న డ్రీమ్ అండ్ గోల్ నెరవేరే మంచి చెక్ 3 lakhs ప్లస్ ఇన్కమ్ అతి త్వరలో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అలాగే నెక్స్ట్ వన్ అండి మేడం, మాట్లాడొచ్చు. దేవి గారు నెక్స్ట్. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. కొత్తగూడెం అండి, కళావతి. నేను షుగర్ 40 400 ఉండేదండి. నేను విజయవాడ విజయఆర్ హాస్పిటల్లో మందులు వాడినా. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుందండి వెస్టేజీలో. నేను ఎస్ మేడం. గుల్కా హెల్త్, స్టెలినా 3 వాడానండి. ఇప్పుడు 150కి వచ్చింది షుగర్. నేను ఈ 2 సంవత్సరాల నుంచి కూడా నేను విజయవాడ వెళ్ళటం లేదు. ఈ వెస్టేజీలో సప్లిమెంట్లు వాడితే చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం ఇవే వాడుతున్నాం. మన స్టార్ డైరెక్టర్ గా ఉండి కార్ ఫండ్ వస్తుంది, కార్ తీసుకున్నా మేడం. మంచిగా మా ఫ్యామిలీ మొత్తం Super, madam. కార్లో తిరుగుతున్నాం. మొన్న థైలాండ్ వెళ్ళాం, గోవా సూపర్ వెళ్ళి మేడం. గోవా కూడా వెళ్ళినామండి. ఫస్ట్ 120 వచ్చింది, ఇప్పుడు 40,000 అండి మా చెక్కు.
వెస్టేజ్ ఎవరైనా మేడం వెస్టేజ్ లో ఉంటేనే మనం హ్యాపీగా ఉండొచ్చు మేడం. మన డ్రీమ్ ఒకటి ఫుల్ఫిల్ అవుతుంది మేడం. సూపర్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం సూపర్ ఇచ్చినందుకు. మేడం. సూపర్ మేడం. షుగర్ కంట్రోల్ చేసుకున్నారు, కంపెనీ ద్వారా కార్ తీసుకున్నారు, 40,000 ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు, చక్కగా మంచి ఫారెన్ ట్రిప్ కూడా వెళ్ళి వచ్చేసారు. సో అలాగే చాలా చాలా మీరు అనుకున్న గర్ల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ఎస్ గుడ్ మేడం. మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. ఆల్ ది బెస్ట్ మేడం. మేడం మేము ఖమ్మం బూట్ క్యాంప్ లో మన సప్లిమెంట్స్ డబ్బాలు మెల్ల వేసుకున్న గుర్తుందా మేడం? అవును సార్, అవును సార్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ వన్ అండి దేవి గారు. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ చెప్పండి మార్నింగ్ మేడం. మేడం గారు. మేడం, వెరీ గుడ్ మార్నింగ్. వెస్టేజ్ లో ఉండడం వల్ల ఈ రోజు నా హెల్త్ తో పాటు నేను నిజంగా మా అమ్మగారి హెల్త్ కాపాడుకున్నాను మేడం గారు. ఎందుకంటే ఒక 5 నెలల నుంచి ఆవిడకి కాలు బొటనేలు ఊగిపోతుంది మేడం. ఎస్ మేడం. వెళ్తాను అంటే వద్దమ్మా, ఎందుకంటే నేను గ్యానోడర్మా ఇచ్చానంటే ప్లాక్స్ ఇచ్చాను మేడం, ఎలర్జీ నేను ఇచ్చాను మేడం. ఇచ్చిన Yes, తర్వాత madam. బాగుంది, కొంచెం ఎందుకో ఇబ్బంది పడుతుందని తీసుకెళ్తే స్కానింగ్ చేశారు మేడం గారు. బ్రెయిన్ లో నరాలు సన్నగిలుతున్నాయమ్మా, బాగానే తీసుకొచ్చారు టైంకి, పర్వాలేదు, లేకపోతే కొంచెం ఇబ్బంది పడుదురు, ఇప్పుడు షుగర్ లేదు, షుగర్ ఉంటే ఇబ్బంది పడుదురు అన్నారు మేడం. నిజంగా ఎలర్జీ నేను ఇవ్వడం వల్ల కూడా చాలా ప్లస్ అయింది మేడం. తర్వాత నేను Super. సార్కి పిల్లలు మన ఈ ప్రొడక్ట్లు అన్ని పెట్టి టేబుల్ మీద పెట్టి చూపించాను మేడం. మాకు తణుకులో పెద్ద డాక్టర్ గారు అయినా బ్రెయిన్ కి ఎస్ మేడం. సంబంధించి. సార్ ఒకసారి చూసి నేను వెస్టేజ్ లో చేస్తున్నాను సార్, మా అమ్మగారికి ఇవి ఇస్తున్నాను, కానీ ఎందుకమ్మా డాక్టర్ గారు అంటున్నారంటే, కాదమ్మా ఈ మంచి ప్రోడక్ట్లే వాడమన్నారు మేడం. నిజంగా నేను Yes, చాలా madam. ఆనందపడ్డాను మేడం గారు. ఎందుకంటే అమ్మకి షుగర్ లేనందుకు ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల ఆవిడకి సీరియస్ అవ్వలేదు మేడం గారు, బాగున్నారు అమ్మ అవుతేనే. మన ప్రోడక్ట్లు కంటిన్యూ చేస్తున్నాను మేడం గారు. నేను నా హెల్త్ కాపాడుకుని అమ్మకు కూడా బాగా చూసినందుకు నేను అయితే చాలా సంతోషపడుతున్నాను. వెస్టేజ్ లో నేను అయితే జీరో మేడం, ఎందుకంటే ఫస్ట్ నాకు ఏమీ తెలియదు, ఇంట్లోకే వాడుకునేదాన్ని. మా అప్లైనర్ కొన్ని చెప్పేవారు కాదు, కానీ నేనైతే పివి లక్ష్మి మేడం గారికి ఫోన్ చేసి నెంబర్ తెలుసుకుని మేడంతో మాట్లాడి మేడం చెప్పిన సలహాలతోటే నేను వెస్టేజ్ లో స్టార్ కింద ఉన్నాను. ఇప్పుడు 27,000 సాలరీ తీసుకుంటున్నాను, కారుకి ఎలిజిబుల్ అయ్యాను మేడం. థ్యాంక్స్ మేడం గారు. Super, madam. ఎందుకంటే Thank you, madam. లేడీస్ అందరూ కూడా వెస్టేజ్ లో ఉన్న వాళ్ళందరూ మన ఆరోగ్యంతో పాటు మన చుట్టుపక్కల కాపాడుకుంటూ ప్లస్ ఆదాయం ఇప్పించేదేనండి. పోలీసులు సైతం వింటున్నారు మేడం మన మాట చెప్తున్నారు. ఎస్ మేడం. ఎస్. మేడం థ్యాంక్స్ మేడం గారు, థ్యాంక్స్ అండి. విష్ హెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ దేవి మేడం. అలాగే మీరు ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉంటారు, చక్కగా ఒక టీమ్ లీడర్ గా మెంటర్ గా మంచిగా టీం అందరినీ కూడా నడిపిస్తున్నారు. ఇలాగే మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. ఆల్ ది బెస్ట్ మేడం మీకు. సో అలాగే లేడీస్ చూడండి, ఈ రోజు మీకు ఒక చిన్న టెస్టిమోనీ అయిపోయిందండి. ఆల్రెడీ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు మీకు లైవ్ లో కనిపించారు, కార్లు తీసుకున్న వాళ్ళు కూడా మీకు లైవ్ లో వినిపించారు, ఫారెన్ ట్రిప్ వెళ్లే వారు కూడా వినిపించారు, అలాగే హెల్త్ కాంప్లికేషన్, షుగర్ తగ్గిన వాళ్ళు, గ్యాస్ట్రిక్ తగ్గిన వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయిన వాళ్ళు కూడా మీకు ఆల్రెడీ కనిపించారు. సో ఇన్ని క్లియర్ అయిపోయాయి కదా, మరి వెస్టేజ్ ఏం చేయాలి అంటే దానికి ఒక చిన్న క్లారిటీ అండి. ఒక్కసారి మీరు ఫోన్ జూమ్ అయిపోయిన తర్వాత మీ యాప్ ప్రతి ఒక్క లేడీ చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు చెక్ చేసుకుంటే సెల్ఫ్ 100 PV ప్లస్ కొనుక్కున్నారా లేదా, 100 కొన్నారా, 200 కొన్నారా, 300 కొన్నారా, అది యువర్ విష్ అండి. మీ టాలెంట్ ప్రకారం ఎంతైనా తీసుకోవచ్చు, కానీ 100 ప్లస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇంటికి కావాల్సిన 3,500 రూపాయలు ఫస్ట్ మనం కొనుక్కుంటున్నాం. 6 లైన్స్ మీరు వేసారా లేదా, వెయ్యాలండి. మీ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఒక లైన్ వేయండి, కాలేజీ ఫ్రెండ్స్ అందరూ ఒక లైన్ వేయండి, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఒక లైన్ వేయండి, ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒక లైన్ వేయండి, ట్రైన్ లో కనిపించిన వాళ్ళు ఒక లైన్, అలా 6 లైన్స్, సంబంధం లేకుండా 6 లైన్స్ ఫస్ట్ మీరు ఐడి వేసుకోండి. మీరు జాయిన్ అయిన తర్వాత ఐడీలు వేయడం నేర్చుకోండి, ఐడీలు వేసుకోండి. వేసుకున్న తర్వాత 1, 2, 3 లెగ్గలో వాళ్ళు కొనుక్కుంటారు, మిగతా లెగ్గల్లో మీరు కొని అమ్మండి అని నేను చెప్పట్లేదండి. సెల్ఫే మీరు 200, 300 PV సేల్ చేయడం నేర్చుకుంటే అది మీకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే 4 నెలల తర్వాత 5 నెలలు మీకు బెనిఫిట్ వస్తుంది ఫ్రీ ప్రొడక్ట్. కానీ మిగతా లెగ్గల్లో పీవీ రాలేదనుకోండి, జీరోగా ఉంది. ఒక 3 లెగ్స్ లో వాళ్ళ మీ టీం కొనేసుకున్నారు, చక్కగా 100 PV, 60 PV లేదంటే 500 PV ఎంతో కనిపిస్తుంది. మరి మిగతా లెగ్గల్లో జీరో ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి? ఇంట్లో మనం కూర్చొని ఫోన్ ఫాలోఅప్ చేస్తే నథింగ్ అండి, అవ్వదు. అప్పుడు మీరు న్యూ ప్లానింగ్ చేయండి. మేక్ ఏ లిస్ట్. న్యూ ప్లానింగ్ చేసి ఆ డౌన్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఐడి వేసి వాళ్ళతో కనిపించండి. 30 PV కొనిపిస్తారా, 60 PV కొనిపిస్తారా, 100 PV కొనిపిస్తారా? ప్రాపర్ గా మీ మైండ్ లో ఎలా ఉండాలంటే మై డియర్ లీడర్స్,
6 లెగ్గల్లో మీరు ఖచ్చితంగా పీవీ చేయించేటట్టు ఉండాలి. 0 ఉండకూడదు. మీరు ఎప్పుడైతే కొత్త ప్లానింగ్స్, కొత్త నీరు వస్తేనే పాత నీరు కూడా వాల్యూ ఉంటుందండి. ఉన్న వాళ్ళనే ఫాలోఅప్ చేస్తే ఎప్పటికి కూడా బిజినెస్ జరగదు. ఖచ్చితంగా కొత్త పీపుల్‌కి మనం ఖచ్చితంగా ప్లాన్ అనేది చెప్పాలి. నేర్చుకుందాం. ప్లాన్ చెప్పడం రాకపోతే నేర్చుకుందామండి. అప్లైనర్ సపోర్టింగ్‌తో నేర్చుకొని చక్కగా చెప్పండి. అలా 3 లెగ్గల్లో కూడా కొత్త వాళ్ళనేసి పీవీ కొనిపించండి. ఇలా మీరు 6 లెగ్స్ అయిపోయిన వెంటనే ఓవరాల్‌గా మీ సెల్ఫ్ ఒక 100 పీవీ అనుకోండి. మీరు 6 లెగ్గల్లో తక్కువలో తక్కువ అసలు 100 పీవీ అయితే మరీ వెల్ అండ్ గుడ్ అండి. మంచి ఇన్‌కమ్ వస్తది. లేదు 35 పీవీయే నేను కాలిక్యులేషన్ చేస్తున్నానండి. 6 ఇంటూ 35 పీవీ 210 పీవీ అయిందండి. మీ సెల్ఫ్‌తో కలిపితే 310 పీవీ అయింది. ఒక్క పర్సన్ 310 పీవీ చేయలేమా అండి? ఈరోజు ఖచ్చితంగా చేయగలం మనం అనుకుంటే. ఒక్క రోజులో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక హోమ్ మీటింగ్‌లో అయిపోతుంది 300 పీవీ. ఒక పర్సన్ 300 పీవీ చేసినప్పుడు అదే మీరేదైతే చేశారో అదొక 10 మందికి నేర్పించండి అంతే. ఇంకేమి చెయ్యొద్దండి. మీరేదైతే చేశారో సెల్ఫ్ కొనుక్కున్నారు ఒక 6గురితో మీరు కొనిపిచ్చారో, అదే మీరొక 10 మందితో చేయిస్తే 10 ఇంటూ 300 పీవీ 3000 పీవీ అయ్యిందండి. 12%లో మీకు రూ. 4,500 చెక్కొస్తదండి. అదే మీరు 16%లో నెక్స్ట్ మంత్ చేసుకుంటే అదే 10 మందితో 1:6 300 పీవీతో చేయిస్తే 3000 పీవీ అవుతుంది. రూ. 10,000 చెక్కొస్తుందండి. ఈరోజు రూ. 10,000 చెక్‌కి బయట ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నారో మీ అందరికీ తెలుసు. అలాగే ఒక లైన్‌లో ఎల్ఓబి రావాలి అంటే ఒక లైన్‌లో మీరు చక్కగా ఒక 20 మందికి 20 మెంబర్స్‌కి 1:6 ఈరోజు విజయ మేడం మన టీమ్‌లో క్రౌన్ డైరెక్టర్ విజయ మేడం టీమ్‌లో 27 మెంబర్స్ 1:6 చేసేవాళ్ళున్నారండి. ఒకరిని చూసి ఒకరు ఫోటో కోసం ఒకరు చేస్తారు. గుర్తింపు కోసం ఒకరు చేస్తారు. నేను చేస్తే మా కింద వాళ్ళు చేస్తారని కొంతమంది చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే టీమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సేల్ చేయడం అనేది పెరుగుతుంది. ప్రొడక్ట్ మీద గ్రిప్ పెరుగుతుంది. అలాగే మేక్ ఏ లిస్ట్ అనేది పెరుగుతుంది. సో మీరు ఏదైతే చేశారో అది డూప్లికేషన్ చేయండి. ఒక లైన్‌లో 20 మెంబర్స్‌తో మీరు 1:6 అంటే ఒక్కొక్క పర్సన్ దగ్గర 300 పీవీ మీరు తెచ్చినట్టయితే 20 ఇంటూ 300 అండి 6000 పీవీ అయింది. ఒక ఎల్ఓబి వచ్చింది. సైడ్ లెగ్‌లో ఒక 7గురితో చేయిచ్చారనుకోండి. 7 మూళ్ళు 21 2100 పీవీ 34,000 35,000 మీ అకౌంట్‌లో పడుతుందండి. టీమ్ బిల్డింగ్ బోనస్‌తో సిల్వర్‌లో ట్రావెల్ ఫండ్ వస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. లీడర్‌షిప్ క్వాలిటీ బిజినెస్ ఫండ్ వచ్చేస్తుంది. సో ఇన్ని రకాల 6 రకాల ఆదాయం వస్తుందండి. పెర్ఫార్మన్స్ బోనస్ వస్తుంది. 30,000-34,000 ఇన్‌కమ్ వస్తుంది. 34,000 ఇన్‌కమ్ మీకొస్తే మీ మన లైఫ్ స్టైల్ ఎంత బావుంటదండి. ఫారెన్ ట్రిప్‌కి ఎలిజిబిలిటీ అయిపోతాం. మంత్లీ మన ఖర్చులకి ఇన్‌కమ్ వస్తుంది. మనకంటూ ఒక ఇన్‌కమ్‌లా వస్తుంది. ఒక ఎల్ఓబి కూడా ఈరోజు మనం తెచ్చుకోలేకుండా ఉంటే మన సిస్టమ్‌లో ఉండి కూడా ఎందుకు మై డియర్ లీడర్స్. అలాగే ఒక లెగ్‌లో 20 మెంబర్స్‌తో చేయించారు. ఇంకొక లెగ్‌లో 20 మెంబర్స్‌తో 1:6 చేయిస్తే 40 మెంబర్స్‌తో 1:6 చేయిస్తే మీరు సైడ్ వాల్యూమ్ చేసుకుంటే మీకు రూ. 50,000 చెక్కొస్తుందండి గోల్డ్‌లో. టీమ్ బిల్డింగ్ బోనస్‌తో. అలాగే థర్డ్ లెగ్‌లో కూడా ఇంకొక 20 మెంబర్స్‌తో మీరు 1:6 చేయిస్తే 75,000 వస్తుంది. అలాగే మీరు నాలుగో లెగ్‌లో కూడా 4 ఎల్ఓబీలండి. నాలుగో లెగ్‌లో కూడా ఒక 20 మందితో 1:6 చేయిస్తే రూ. 1,00,000 మీకు అకౌంట్‌లో పడుతుంది. 6 లెగ్గుల్లో కూడా 20, 20, 20, 20, 20 6 ఇంటూ 20 6 ఇంటూ 20 120 మెంబర్స్‌తో మీరు 1:6 చేసే మహాయజ్ఞం ప్రతి ఒక్కరికి అలవాటు చేస్తే రూ. 1,55,000 మీకు అకౌంట్‌లో పడుతుంది. మీ ఇంటి ముందు లగ్జరీ కార్ ఉంటుంది. 10 లాక్స్ వర్తబుల్ కార్ మీ ఇంటి ముందు ఉంటుంది. మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఇయర్లీ ట్వైస్ మీ ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళే మంచి అవకాశం ఉంటుంది. మీరంటే ఒక సొసైటీకి ఒక గుర్తింపు ఉంటుంది. మీ మీద మీకు నమ్మకం కుదురుతుంది. మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ ఉండదు. హ్యాపీగా రేపు రోజున ఆనందంగా వెళ్తుంది. ఎందుకంటే ఈ రోజు మనకు ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామంటే మనీయే ప్రాబ్లమ్ అండి. చిట్టు కట్టాలి, లోన్ కట్టాలి, ఫైనాన్షియల్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి. ఇదే ప్రాబ్లమ్. ఇవన్నీ లేకపోతే మనిషి ఎంత హ్యాపీగా ఉంటారో ఆలోచించండి. ఇవన్నిటికీ ఒకే ఒక రీజన్ ఖచ్చితంగా మనం పీవీ చేయాలి. అంటే ఈ రోజే మీరు యాప్ ఓపెన్ చేసుకోండి. మనందరం మోటివేషన్ చేస్తాం. మనందరం మోటివేషన్ తీసుకుంటాం. కానీ మన 6 లెగ్గల్లో పీవీ లేకపోతే మోటివేషన్ ఎక్కడుందండి? పీవీ జరగకపోతే మనకు డబ్బులు ఎలా వస్తాయి? 6 లెగ్గల్లో పీవీ చెయ్యండి. మీరు చేయండి. మీ టీమ్‌తో చేయించండి. ఓకే. లేదు మేడం 6 లెగ్గలు
ఎందుకు చేయాలి మేడం? ఒక లెగ్ చేస్తే సరిపోతుందా? మై డియర్ ఫ్రెండ్స్, ఒక లెగ్‌లో 1,00,000 పీవీ వచ్చినా సైడ్ వాల్యూమ్ లేకపోతే ఇన్కమ్ రాదు. 2 లెగ్గుల్లో 2,00,000 పీవీ వచ్చినా సైడ్ వాల్యూమ్ లేకపోతే ఇన్కమ్ రాదు. సో, అందుకని సమపాలల్లో ఫస్ట్ డే నుంచే 6 లెగ్గుల మీద ఎవరైతే ఫోకస్ పెట్టారో వాళ్ళు ఖచ్చితంగా అద్భుతమైన సక్సెస్ తీసుకుంటారండి. మరి నేను ఈ మహాయజ్ఞం స్టార్ట్ చేయడం నేను కాదండి. మన గౌతమ్ బాలి గారు 6 లెగ్స్‌లో పనిచేయండి అని చెప్తున్నారు. 6 నెట్వర్క్, 6 టీమ్స్ రన్ చేయండి అని చెప్తున్నారు. సో, ప్రతి ఒక్క లేడీ కూడా 1:6 చెయ్యండి. మీ అప్లైనర్స్‌కి అడగండి. మీకు ఎనీ డౌట్ అయితే నాకు డైరెక్ట్‌గా మీరు ఫోన్ చేయొచ్చు. నేను 1:6 కోసమే మాట్లాడతానండి. సో, 6 లెగ్గుల్లో పీవీ చేసి, చేయించి మనం మంచి లైఫ్ స్టైల్‌లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు జూమ్‌కి 300 పీపుల్ వచ్చారండి. యాక్చువల్‌గా జూమ్ కాస్ట్ 300. జూమ్ వర్త్ 300. 300 ఫిలప్ అయిపోయారు. సో, వచ్చిన వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే లాస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. జీవితంలో ఒక మంచి ఉన్నతమైన స్థానాలకి ప్రతి ఒక్కరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఇన్ఫర్మేషన్ ఇంకా మీకేమైనా కావాలి అంటే కొత్త వాళ్ళకి నేను ప్రతి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో కూడా ఈచ్ అండ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. పీవీ లక్ష్మి వెస్టీస్ అని కొట్టండి. నా వీడియోస్ అన్నీ వస్తాయి. కానీ నా వీడియోస్ మీరు చూసినా కూడా నా ఫోన్ నంబర్ కాకుండా మీకెవరైతే జాయిన్ చేశారో మీ అప్లైనర్‌కి ఫోన్ చేసి డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి. మిగతా ఏం డౌట్ ఉన్నా నేను చెప్తాను. జస్ట్ బిజినెస్ కోసం అప్లైనర్‌తో మాట్లాడండి. ప్రొడక్ట్ కోసం ఏమైనా మీకు అవసరమైతే నాకు ఫోన్ చేయండి. లేదంటే లేదు. కానీ మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నా యూట్యూబ్‌లో తీసుకోండి. సో, అప్లైనర్‌కి సరెండర్ అవ్వండి. అప్లైనర్ చెప్పిన మాట వినండి. ఖచ్చితంగా మీరు అనుకున్న మంచి లైఫ్‌కి మీరు వెళ్తారండి. సో, అలాగే మీరందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెక్స్ట్ ఫ్రైడే ఒక అద్భుతమైన గెస్ట్‌తో మళ్ళీ మీ ముందు కలుద్దామండి. అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. మీరందరూ మ్యూట్ ఆన్ చేసుకొని థ్యాంక్ యూ చెప్పొచ్చు. ఈరోజు టెస్టిమోనీ చెప్పిన ప్రతి ఒక్క లీడర్‌కి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. Thank you, madam. Thank you so much. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లీడర్స్. Thank you, థ్యాంక్ యూ. madam. Very much, madam. Thank you, madam. Yes, ma'am. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. Madam. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ థ్యాంక్ యూ లీడర్స్. ఐ లవ్ యూ ఆల్. అందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండండి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఫ్రైడే. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే కలుద్దామండి. క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.